Hi, hello, namaste. Welcome to Sutra Talkies. I'm your host Anvesh Manepalli. Today we have a filmmaker guest who has done a movie called Life Stories in Telugu, which was released in 2024. So, hello, Mr. Ujjwal Kashyap Garu. Hello, hi. Hi, how are you today? I'm good. How are you? Good, sir. Great, sir. So, how did you start your movie journey, if I can ask? It all started from animation actually. Animation. I was into animation for a decade, like around 14 years. Okay. So there I realized I was more passionate towards filmmaking. Meanwhile, while doing my animation job, I joined BFA, where I got to know a little more about filmmaking side. Because animation is more of a system based thing, right? Correct. So I never had a production experience there. Later, when I joined photography, I got to know a little about camera, lens, and stuff like that. From there, I got into filmmaking. Okay. And basic thing is, it all came from storytelling. As a regular person or as a filmmaker, you always tend to tell stories to your friends or family, right? That is the So, మీరు చిన్నప్పటి నుంచి you've been a storyteller. yeah. I've been like మనకి ఎట్లా ఉంటుందంటే ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ వేర్ మా ఫ్రెండ్స్ జరిగిన స్టోరీలు ఇంట్లో చెప్పడం, Okay. ఇంట్లో జరిగిన ఏదైనా ఫనీ థింగ్స్ ఫ్రెండ్స్ చెప్పడం. దట్ ఈస్ వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్. So narration was always యా your ఇట్ వాస్ దేర్. forte. ఏం నరేట్ చేసేటోళ్ళు? ఐ మీన్ సి అంటే ఇప్పుడు మా ఇంట్లో ఎట్లా అంటే సిఫర్ అంటే ఇప్పుడు ఐ వాజ్ బేస్డ్ ఫ్రమ్ నల్గొండ. సో ఇప్పుడు మన పేరెంట్స్కి మన ఫ్రెండ్స్ మధ్యలో జరిగిన స్టోరీస్ చెప్తే మజా అనిపిస్తుంది. ఇట్ బి ఇంట్రెస్టింగ్ ఫర్ దెమ్. ఏంటంటే వాళ్ళు ఒక ఏజ్లో ఉన్నారు, వాళ్ళకి అసలు ప్రజెంట్ ఏమవుతుందో తెలియదు, వెన్ వెన్ టీనేజ్ అండ్ ఆల్. సో అది ఇంట్రెస్టింగ్ ఉండేది. దాంట్లో ఐ టు పికప్ థింగ్స్, అంటే ఏది చెప్పొచ్చు ఏది చెప్పొద్దు కూడా ఉంటుంది కదా. వీ క్యాన్ టెల్ ఎవ్రీథింగ్ టు పేరెంట్స్. అది ఫిల్టర్ చేసి చెప్పడం, అక్కడ వాళ్ళు ఇంట్రెస్టింగ్గా వినడం. దట్ వాజ్ ద థింగ్. ఓకే. సో ఎలా క్రియేట్ అయింది మీకు క్యూరియాసిటీ? ఐ మీన్ ఫిల్మ్ మేకింగ్ చేద్దాము, ఆర్ వాట్ డ్రో యూ ఇంటూ దిస్ ఫిల్మ్ మేకింగ్? సి ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ ఆర్ట్. బేసికలీ ఐఎమ్ ఇంటూ ఆర్ట్. అంటే చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ఇంటూ స్కెచింగ్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ మ్యూజిక్. అది ఉండేది. స్కెచింగ్ వాజ్ అంటే చాలా చాలా ఎక్కువ ఉండేది. టూ మచ్ ఇంటూ స్కెచింగ్ అండ్ కాంపిటీషన్స్కి వెళ్ళడం అదంతా ఉండేది. అక్కడ ఒక మంచి యూ గెట్ దట్. స్కెచెస్ వేసేవాళ్ళు? I used to do all like whether it is portrait or landscapes or మనకు స్కూల్ అప్పుడు ఎట్లుంటే వీ హ్యావ్ కాంపిటీషన్స్, థీమ్ బేస్డ్ కాంపిటీషన్స్ ఉంటాయి. లైక్ ఫెస్టివల్ థీమ్ ఇచ్చేటోళ్ళు, లేదా సమ్ స్టాంప్ కాంపిటీషన్ ఏదో ఉంటుంది అట్లా. సో అక్కడ గ్రాఫిక్ డిజైన్ అంటే గ్రాఫిటీ నో గ్రాఫిటీ. సో అది ఎట్లా అంటే మీ బీయింగ్ ఎ వెరీ లైక్ ఒక 70 to 75% అట్లా వచ్చేది అనమాట గ్రేడ్ స్కూల్లో. సో ఈ డ్రాయింగ్ వల్ల ఐ యూస్ టు గెట్ దట్ అటెన్షన్. స్కూల్లో ఒక స్పెషల్ అటెన్షన్ వచ్చేది, దాంతో మంచి ఫీలింగ్ వచ్చేది. ఇంకా ఇంట్లో పేరెంట్స్ ఎంకరేజ్మెంట్, ఒక వాలిడేషన్, అదొక రికగ్నైజేషన్ స్పెషల్గా. సో అది అట్లా ఐ గాట్ ఇన్ టు దిస్. అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా ఎట్లా అంటే రైట్ ఆఫ్టర్ మై ఇంటర్ ఐ వాజ్ మోర్ ఇన్ టు ది డ్రాయింగ్ అండ్ స్టఫ్ అని చెప్పేసి ఐ ఎక్స్ప్లోర్డ్ ఫ్యూ కోర్సెస్. అంటే లైక్ ఫ్యాషన్ టెక్నాలజీ వెళ్దామా, లేదా ఆర్కిటెక్చర్ వెళ్దామా, ఎట్లా అనుకున్నప్పుడు ఐ గాట్ టు నో అబౌట్ యానిమేషన్. బ్యాక్ ఇన్ 2004 యానిమేషన్ చాలా కొత్త, ఎక్కువ తెలియదు ఎవరికి. అట్లా వెన్ ఐ గాట్ టు నో అబౌట్ యానిమేషన్, వాళ్ళు ఎమ్మటే పంపించేసారు. దే నాట్ లైక్ అప్పుడు డిగ్రీ ఇదంతా లేదు యానిమేషన్లో. సో దే వర్ హ్యాపీ, అరే వీడికి ఇష్టం వచ్చిన దాంట్లోనే వెళ్తున్నాను. సో అక్కడ ఐ గాట్ టు నో అబౌట్ ఫిలిం మేకింగ్. ఓకే. ఎందుకంటే అప్పుడు వరకు ఇట్ వాజ్ ఆల్ అబౌట్ కమర్షియల్ మూవీస్. ఇట్లా టైటానిక్ చూసినామా, మెట్రిక్స్ చూసినామా, ఇట్లాంటి కాంటెంట్స్ చూసేటోండి. బట్ వెన్ ఐ గాట్ ఇన్ టు యానిమేషన్, అక్కడ ఐ గాట్ ఎక్స్పోజ్ టు వాల్ సినిమా. అంటే మా ఫ్యాకల్టీ వీ యూస్ టు హ్యావ్ ఏ ఫ్రైడే సెషన్ వేర్ వీ షుడ్ వాచ్ ఏ మూవీ అండ్ టాక్ అబౌట్ ఇట్. లేదంటే they used to make us listen to a track, then ఆ ట్రాక్ విని వీ షుడ్ రైట్ ఎ స్టోరీ. ఆ ట్రాక్ బేస్ చేసుకొని ఈ ప్రాక్టీస్లో అండ్ ఇట్లా డిఫరెంట్ వాల్ సినిమా కాంటెంట్లు చూస్తుంటే అప్పుడు అర్థమైంది. అంటే మై ఐడియాస్ ఆర్ వెరీ సటిల్.
అంటే నాకు కలిసిన మనుషులు సింపుల్ or స్టోరీ. అట్లాంటి వెరీ రియలిస్టిక్ కాంటెంటే నాకు ఇష్టం. అట్లాంటి కాంటెంట్ మీద కూడా సినిమాలు అవుతున్నాయని అప్పుడు అర్థమైంది. సో ఓకే, దెన్ కొంచెం మూవింగ్ ఫర్దర్ అంటే ఇట్లా తర్వాత ఫోటోగ్రఫీ ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉండేది. లైక్ గ్రోయింగ్ అప్ ఐ వాజ్ లైక్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మణిరత్నం. అప్పుడు మణిరత్నంది ఒక ఎరా నడుస్తుండే ఇన్ 2000s అండ్ ఆల్. సో మన దగ్గర ఫిలిం మేకింగ్ అంటే మణిరత్నం అంటే ఒక విజువల్ పోయట్రీ ఉంటుంది, ఆ స్టైల్ నచ్చేది అనమాట. దెన్ ఒక వెన్ వాజ్ ఇన్ టు యానిమేషన్ జాబ్లో జాయిన్ అయినప్పుడు అప్పుడు అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోట్వాని వీళ్ళ మూవీస్ వస్తుంటే అప్పుడు ఇంకా హోప్ పెరిగింది. అంటే ఓకే, మనం కూడా చిన్న కాంటెంట్ చెప్పొచ్చు, అంటే ఇంత లార్జ్ స్కేల్ థింగ్స్ కాదు, చిన్న చిన్న కాంటెంట్లలో కూడా స్టోరీ వస్తుందని అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, నైస్. సో యూ డైరెక్టెడ్ ఒక మూవీ కదా, లైఫ్ స్టోరీ. వన్ మూవీ ఉంది. సో వాట్ వాజ్ స్టోరీ అబౌట్? అంటే ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది? హౌ డిడ్ యూ రైట్ ద మూవీ? బేసికలీ ఇట్ స్టార్టెడ్ విత్ వన్ షార్ట్ ఫిలిం. అంటే లైక్ ఐ సెడ్, యానిమేషన్ నుంచి స్విచ్ అయ్యే టైంలో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు టెస్ట్ మై స్కిల్ ఇన్ ఫిలిం, అంటే లైవ్ యాక్షన్ ఫిలిం మేకింగ్. ఈ ప్రాసెస్లో ఐ హ్యాడ్ ఎ ఒరిజినల్ స్టోరీ విచ్ హ్యాపెన్ బిట్వీన్ మై సిస్టర్ అండ్ మై నెఫ్యూ అనమాట. వాళ్ళిద్దరి మధ్యలో చిన్న ఒక క్యూట్ ఈవెంట్ అయింది. అది రాసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు 2016లో చిన్న స్క్రిప్ట్ లాగా రాసుకొని సెయిట్ ఒక 20 minutes వస్తుంది అన్న టైప్లో రాసుకొని పెట్టుకున్నాను. బట్ ఐ వాజ్ ఇన్ టు యానిమేషన్ ఓన్లీ. ఇంకొక టైంలో బ్రేక్ తీసుకొని ఓకే అసలు ట్రై చేసి చూద్దాం, ఇంట్లో వాళ్ళు అంత రెడీ లేకుండే, బట్ స్టిల్ వీ టుక్ అన్ ఎఫర్ట్ అగైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యామిలీ ఓన్లీ, వేర్ దే ఫండెడ్ ద ప్రాజెక్ట్. అది చేసి అది ఎప్పుడు 2019లో చేసామన్నమాట. చేసి అది వి మేడ్ ఇట్ ఇన్ హిందీ. ఎందుకంటే ఆ టైంలో నాకు ఐ వాజ్ కొంచెం స్పెక్టికల్ అనమాట. ఎట్లంటే తెలుగులో ఇంత సటిల్ కాంటెంట్ వర్కౌట్ అవుతుందా కాదా. ఈవెన్ ఫర్ యూట్యూబ్ ఆల్సో తెలుగులో వేరే టైప్ ఆఫ్ కాంటెంట్ ఉండేది, లైక్ థ్రిల్లర్స్ ఎక్కువ వస్తుండే అప్పుడు షార్ట్ ఫిలిమ్స్లలో. సో అట్లా వి మేడ్ దట్ కాంటెంట్ ఇన్ హిందీ ఇంగ్లీష్లో చేసినాం. అది కరెక్ట్ చేసి అండ్ ఐ ఆల్వేస్ అంటే నాకు ఫస్ట్ నుంచి యానిమేషన్, ఫోటోగ్రఫీ ఆ టైం నుంచి ఫిలిం ఫెస్టివల్స్ అంటే కొంచెం బాగా వినేటోండి ఫిలిం ఫెస్టివల్స్ గురించి. దాని నుంచి ఎట్లా పంపిస్తారు ఫిలిం ఫెస్టివల్స్ కాంటెంట్, ఎట్లా అవార్డ్స్ వస్తాయి, అదంతా ఉండేది. ఆ ప్రాసెస్లో ఆ షార్ట్ ఫిలిం తీసి సెండ్ ఇట్ టు ఫిలిం ఫెస్టివల్. అక్కడ కరెక్ట్ ఆ టైంలో కోవిడ్ స్టార్ట్ అయింది, లాక్డౌన్లో ఉండే, బట్ స్టిల్ ఫిలిం ఫెస్టివల్స్ ఆన్లైన్లో అవుతుండే. సెండ్ ఇట్ టు మల్టిపుల్ చాలా ఫిలిం ఫెస్టివల్స్, ఇండియా, ఇంటర్నేషనల్ అన్నీ పంపిస్తే అక్కడ వి స్టార్టెడ్ గెటింగ్ సెలెక్షన్ అవ్వడం, అవార్డ్స్ రావడం ఇవన్నీ వస్తుంటే దెన్ నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ పీపుల్ అరౌండ్ మీ ఆల్సో గాట్, అరే వీడు చేస్తాడులే, జస్ట్ అట్లా మజాక్గా చెప్పట్లేదు అన్న టైప్లో. సో అది దట్ ఈస్ వేర్ ఇట్ స్టార్టెడ్ లైవ్ యాక్షన్ సైడ్, ఫ్రమ్ యానిమేషన్ టు లైవ్ యాక్షన్ స్విచ్ అక్కడే అయింది. క్యూట్ స్టోరీ. సో అది అయిపోయాక దాన్ని వీ హావ్ స్పెంట్ ఎ గుడ్ అమౌంట్. పెద్ద కెమెరాలు వాడినాం, ప్రాపర్ అంటే హై బడ్జెట్ మూవీస్ వాడే కెమెరా వాడినాం, అంతా చేసినాం కదా. దాన్ని ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్ ఇన్ యూట్యూబ్ జస్ట్ లైక్ దట్, అట్లా వదిలేయద్దు. సరే ఎట్లా లాక్డౌన్ వచ్చింది, వీ హ్యావ్ టైమ్. అండ్ దెన్ ఐ థాట్ అబౌట్ అదే, సరే ఇప్పుడు వన్ స్టోరీ ఉంది. ఇనీషియల్ ప్లాన్ ఎట్లుండే అంటే ఐ అటెండ్ ఫ్యూ ఫిలిం ఫెస్టివల్స్, అక్కడ ఫిలిం మేకర్స్ని కలుద్దాం, వాళ్ళ దగ్గర కూడా సమ్ థీమ్ రిలేటెడ్ కాంటెంట్ ఉంటుంది, అందరం కొలాబ్ అయ్యి విల్ మేక్ ఇట్ యాజ్ వన్ పీస్, ఒక మూవీ లాగా విల్ సెల్ ఇట్ టు సమ్ ఓటీటీ అనే ప్లాన్ ఉండే. బట్ ఫిలిం ఫెస్టివల్స్ అంతా ఆన్లైన్లో అయిపోయినాయి. సో ఐ నెవర్ హ్యాడ్ ద ఛాన్స్. సో అప్పుడు ఏమనుకున్నాం, సరే మనమే డిఫరెంట్ థీమ్స్లో, ఇప్పుడు ఇది ఒక లవ్, లోన్లీనెస్ లాంటి సబ్జెక్ట్ మీద ఉన్న థీమ్ అనమాట ఫస్ట్ చేసిన షార్ట్ ఫిలిం. అట్లాంటి థీమ్లోనే ఇంకా మల్టిపుల్ స్టోరీస్ అనుకుని విల్ మేక్ ఇట్ యాజ్ వన్ మూవీ ఫార్మాట్ అని అట్లా వచ్చింది హ్యాష్‌ట్యాగ్ లైఫ్ స్టోరీస్. సో ఏమన్నా ఫిలిం ఆర్ డైరెక్టర్ దట్ యు అప్రిషియేట్, ఐ మీన్ దిస్ ఇస్ వాట్ యు వాంటెడ్ టు డూ అన్నట్టు? లైక్ దెర్ ఆర్ మూవీస్, అంటే ఇప్పుడు సినిమా పారడైస్ షో, బిగ్ ఫ్యాన్ ఆఫ్ దట్ మూవీ. అట్లా ఈవెన్ మణిరత్నంస్ మూవీస్, మణిరత్నం ఐ లైక్ ఇద్దరు ఇట్స్ మై ఫేవరెట్. అండ్ సటిల్గా మంచిగా రామ్ కామ్లో సఖీ ఆల్సో ఐ లైక్. అండ్ ఐ లైక్ రామ్ గోపాల్ వర్మాస్ మూవీస్. లైక్ సత్య చూసినప్పుడు కూడా అసలు చాలా బాగా అనిపించింది. అంటే అదంతా ఒక గొరిల్లా స్టైల్ మేకింగ్, అట్లా రియలిస్టిక్ అప్రోచ్లో తీసిన ఏ కాంటెంట్ అయినా మంచిగా అనిపిస్తుంది.
అండ్ ఉడాన్ వాజ్ మై ఫేవరెట్. ఉడాన్ ఇస్ మై ఫేవరెట్. విక్రమాదిత్య మోట్వానిస్ ఫస్ట్ మూవీ. ఇవి చూసినప్పుడు బికాజ్ ఎట్లా అంటే మన కాంటెంట్ కూడా అట్లానే ఉడాన్ ఆ పిల్లలది కదా? ఆ పిల్లోడిది. Ah, యా okay, that's a nice movie. దట్స్ So daddy issues. దట్ వన్. అది అవి చూసినప్పుడు యా అంటే సి ఐ కాన్. I recently saw Udon actually. ఓకే ఓకే 6 months ago. ఎప్పుడు చూద్దాం అనుకున్నా I didn't. ఓకే ఓకే రీసెంట్ గా టైం జరిగినప్పుడు చూసాను. ఇట్స్ గ్రేట్ మూవీ. వెరీ గ్రేట్ మూవీ. సో ఐఎమ్ క్లోజ్ టు ఐఎమ్ వెరీ స్పాంటేనియస్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ రైటింగ్. ఓకే. సో అట్లా ఐ లైక్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్. యా ఓకే. ఎనీ పర్టికులర్ రీజన్ why do you look up to those movies? అదే మై క్లోజెస్ట్ థింకింగ్ ఇస్ టువర్డ్స్ సచ్ కాంటెంట్. ఓకే. సటిల్ స్టోరీ. ఇప్పుడు లుటేరా ఉంది. visualizations. లుటేరా కూడా వెరీ స్వీట్ సటిల్ కాంటెంట్ అట్లా. బికాజ్ సి ఫస్ట్ థింగ్ రైటింగ్ హ్యాస్ టు బి స్పాంటేనియస్. మనం న్యాచురల్గా ఆర్గానిక్గా రావాలి. ఇప్పుడు ఎవరో ఒక గ్రాండ్ మూవీ తీసిందని మనం అట్లా రాద్దామంటే ఒక దగ్గర స్టక్ అయిపోతాం. వెదర్ ఇప్పుడు ఇట్లాంటి కాంటెంట్ అంటే ఐఎమ్ వెరీ న్యాచురల్ టు ఇట్. ఇవి వచ్చేస్తాయి. బట్ యూనో ఆ మార్కెట్ తక్కువ ఉంటుంది ఇట్లాంటి కాంటెంట్కి. అండ్ అగైన్ యూ గెట్ ఏ లేబుల్ ఆర్ట్ ఫిలిం అంటారు ఒకరు. అదొకటి ఉంది. బట్ ఇట్స్ ఓకే. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు రైటింగ్ ఆలోచించలేదు. ఇట్స్ ఆల్వేస్ అప్ టు మీ. మనకు నచ్చిందా. What you want. Yeah. So how do you begin your writing process? I mean, ఎట్లా visualization? What do you visualize or what do you think about first when you write? I mean, initiation ఎట్లా వస్తుంది for writing a story? ద కోర్ ఈజ్ మెయిన్గా కాన్సెప్ట్, ఆ కోర్ ఎలిమెంట్ తోటి స్టార్ట్ అవుతుంది. లైక్ ఇన్ లైఫ్ స్టోరీస్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈచ్ స్టోరీ యాజ్ ఎ స్వీట్ ఎండింగ్. ఆ ఎండింగ్ నుంచి ఐ విల్ కమ్ బ్యాక్వర్డ్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే బాగుంటుంది. బికాజ్ నార్మల్గా మనకు మూవీలో ఎట్లుంటుందంటే ఒక సిచ్యువేషన్ చూపిస్తాం, ఆ క్యారెక్టర్స్ గురించి ఫస్ట్ నుంచి రావాల్సి వస్తుంది. బట్ అంత ఫస్ట్ నుంచి వచ్చేంత టైం ఉండదు మనకు. బట్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఆడియన్స్కి అర్థమవుతుంది అనేది క్రాక్ చేసుకోవాలి ఇన్ ద రైటింగ్. సో ద కోర్ అయితే మనం మెయిన్ ఎమోషన్, ఒక సిచ్యువేషన్ అనేది ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈజ్ యువర్ స్టోరీ. అది మెయిన్ స్టోరీ. ఆ కోర్ ఐడియా వల్లనే ఐ వాంటెడ్ టు మేక్ దిస్ ఫిలిం. సో అది వచ్చేస్తుంది ఫస్టే. ఎవరికైనా ఫస్ట్ ఆ ఐడియా వస్తుంది, ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్ చూపిద్దాం అనేది నాకు ఆడియన్స్ కానీ. దాని వెనకాల ఎంత బ్యాక్ వెళ్తున్నాం అనేది ఇట్స్ రైటింగ్. ఓకే. సో ఐ కమ్ విత్ ఫస్ట్ రాసేది ఏంటంటే కోర్ ఐడియా రాసేసుకుంటాను. మెయిన్ ఏం చెప్దాం అనుకుంటున్నాం అది అంటే మెయిన్ ఇది చెప్తే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఇది చెప్తే కొత్తగా అనిపిస్తుంది అనే మెయిన్ పాయింట్ ఫస్ట్ రాసుకొని ఐ విల్ గో బ్యాక్వర్డ్స్. హైండ్ సెట్ లో వెళ్ళి ఏమేమి జరగకుండొచ్చి అదొకటి. టెక్నికల్ ఎక్కడి నుంచి చెప్తే బాగుంటుంది యాజ్ ఎ స్టోరీ. సో మోరల్ ఫస్ట్ రాసేసుకోండి. ఫస్ట్ మోరల్ అండ్ ద సేమ్ థింగ్ దట్ వాట్ కైండ్ ఆఫ్ కిక్ యు ఆర్ గివింగ్ ఆడియన్స్. అది అంటే ఆ ఎమోషన్ నాట్ లైక్ మోరల్ మెయిన్ ఆ స్టోరీ స్ట్రెంత్ ఒకటి ఉంటుంది కదా. ఆ స్ట్రెంత్ ఎలిమెంట్ ఫస్ట్ మనం రాసుకుంటాం కదా. సో మీకు ఏమైనా రిచువల్ ఉందా బిఫోర్ రైటింగ్ ఆర్ స్టోరీ టెలింగ్ లో? వాట్ డూ యూ మరి రిచువల్ ఉందా ఇవే ఫాలో అవ్వాలి, ఇలాంటి ట్రెండ్ ఫాలో అవ్వాలి, ఆర్ ఇస్ ఇట్ లైక్ వెరీ న్యాచురల్ టు యూ? నో, ఇట్ ఈస్ న్యాచురల్. అంటే ఇంకోటి జస్ట్ వన్ ఫిలిం ఓల్డ్. సో పెద్ద అట్లా ఆ ప్యాటర్న్ ఇంకా నేను రాలేదు. మేబీ 2-3 తీస్తే ఐ విల్ నో ఇట్ మై సెల్ఫ్ ఏమో. మేబీ దిస్ ఈస్ మై కైండ్ ఆఫ్ రిచువల్ అనేది. నో, ఇట్ ఈస్ జస్ట్ ఫ్రీ ఫ్లో. అంటే రిచువల్ స్టోరీ టెలింగ్ లో రైటింగ్ లో ఏం రిచువల్ లేదా? పలానా టైంలో రాసుకోవాలి? దట్ వన్. ఓకే, సారీ. అది ఎట్లా అంటే జనరల్గా ఒక ఐడియా వస్తుంది. అది ఎనీ టైం ఒక ఐడియా వచ్చిన తర్వాత ఐ కీప్ ఐ డోంట్ రైట్ ఇట్ అంటే స్ట్రైట్ అవే ల్యాప్టాప్లో టైప్ చేయడం ఆ ప్రాసెస్ చేయను. ఐ రైట్ ఫస్ట్. అంటే పాయింటర్స్ లాగా ఫస్ట్ ఫోన్లో నైట్ ఎప్పుడో 1-2 o'clock చిన్న ఐడియా వస్తుంది. దాన్ని ఏదో ఆలోచిస్తూ ఉంటాం డే అంతా. చిన్న ఒక పాపప్ వస్తుంది, అది రాసేసుకొని పెట్టుకొని నెక్స్ట్ డే వెన్ ఐ సిట్ ప్రాపర్లీ అప్పుడు బుక్లో రాసుకుంటాను నేను ఫస్ట్. ఐ లైక్ ఆ పాయింట్స్ లాగా రాసుకోవడం ఇష్టం. దెన్ ఐ విల్ డిస్కస్ ఇట్ విత్ ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్రెండ్స్ హూ ఆర్ నాట్ ఇన్ టు ఫిలిం మేకింగ్ వాళ్ళతోటి మాట్లాడేది. అదంతా ఒక క్లారిటీ వచ్చాక దెన్ ఐ సిట్ విత్ మై రైటర్స్ ఆర్ మై అసిస్టెంట్స్ ఆర్ వాళ్ళతో కూర్చొని అప్పుడు ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు ప్రాపర్ స్క్రిప్ట్. అప్పుడు ల్యాప్టాప్లో కూర్చొని రాయడం. Do you get along with your writers and your co-workers really well? Yeah. And I see it's a very open thing there. అంటే ఫుల్ లిబర్టీతో పెట్టుకుంటాం మేము. అంటే
కాన్‌ఫ్లిక్ట్ వస్తే ఎలా సాల్వ్ చేసుకుంటారు? జనరల్‌గా నేను ఐఎమ్ ఓపెన్ టు ఐడియాస్. అండ్ అక్కడ ఇప్పుడు వరకైతే మాకేం కాన్‌ఫ్లిక్ట్స్ రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా ఏదైనా మంచిగుంటే ఐ విల్ టేక్ ఇట్. బాలేకపోతే చాలా చాలా క్యాజువల్‌గా మాట్లాడుకుంటే ఇంకా బెటర్ ఉంటే బావుంటదని డిస్కస్ చేసి ముందుకెళ్తాం గానీ ఐ నెవర్ హాడ్ కాన్‌ఫ్లిక్ట్స్ విత్ కాన్‌ఫ్లిక్ట్‌లో అయితే ఏం లేదు. ఏం లేదు. యాహ్! ఓకే. If there's no conflict, I think it's a good Yeah. thing. Because as of now it is a very small team. ముగ్గురం, నేను అండ్ 2 more writers. Okay. మేము కూర్చొని బ్రెయిన్ స్టార్మ్ చేసుకొని రాసుకుంటాం. అండ్ మ్యాక్సిమం ఎట్లా అంటే నేను ఒక 90% షేప్ తెచ్చినాకనే ఐ విల్ సిట్ విత్ మై టీమ్. ఇంటర్న్స్‌ని హైర్ చేసుకుందామని. అంటే ఇప్పుడు మేబీ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎ ఇంకా కొంచెం బిగ్గర్ ప్రాజెక్ట్ ఐ మైట్ టేక్. You might. Okay. It's nice, sir. So how do you balance your personal vision with audience expectations? లైక్ ఇందాక చెప్పినట్టే ఐ నెవర్ హ్యాడ్ దట్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ థింగ్. ఎట్లా అంటే అది ఇప్పుడు మనం రాసుకునేటప్పుడే మనకు ఒక పర్టికులర్ సిచ్యువేషన్, ఒక ఎమోషన్ నచ్చి రాసుకుంటాం. సడన్గా అది ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అనే క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఇక్కడ పోతూ ఉంటుంది మళ్ళీ దాని స్ట్రెంగ్త్. సో ఇప్పుడు లైఫ్ స్టోరీస్ కూడా అట్లనే చాలా ఫ్రీ ఫ్లోగా జస్ట్ మాకు తెలుసు వెరీ సెన్సిబుల్ కాంటెంట్ చెప్తున్నాం. దానిలో హై స్లోస్, టిపికల్ కమర్షియల్ మూవీస్లో ఉన్న హై స్లోస్ లేవని కూడా తెలుసు. బట్ ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ మూవీ. అండ్ ఇది ఎట్లాంటి మూవీ అంటే ఇది రియలిస్టిక్గా నువ్వు రిలేట్ చేసుకునే లాంటి కాంటెంట్ ఇది. మనకు దాన్ని ప్రజెంట్ రెగ్యులర్గా పెద్ద ఫిలిమ్స్ ఏం చేస్తున్నారంటే దే ప్రజెంట్ ఇట్ వెరీ వెల్. అంటే కావాలని మంచి హైస్ ఇచ్చి లోస్ ఇచ్చి బోర్ కొట్టొద్దు, ల్యాగ్లు ఉండొద్దు అని ఒక ప్యాటర్న్ అలవాటు చేసేసిండ్రు ఆడియన్స్కి. అది వాళ్ళంతా క్యాలిక్యులేషన్స్ వేసుకుంటారు ఆడియన్స్కి. అరే 3 minutesలో ఒక హై పడాలి, ఒక స్టేక్ ఉండాలి, అది ఇది అనేది. మేమైతే ఆ రైటింగ్ స్టైల్లో లేము. చాలా ప్యూర్ న్యాచురల్గా, ఆర్గానిక్గా లాజిక్ ఉందా, కరెక్ట్గా ఉందా, సెన్సిబుల్గా ఉందా, ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నాం. ఆడియన్స్ మా కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళకి నచ్చితే చాలనుకుంటున్నాం అంతే. సో ఆ స్టోరీ టెల్లింగ్ ఈ స్టోరీ టెల్లింగ్ డిఫరెన్స్ ఏముంటుంది అంటే దాంట్లో నాట్ ఎవ్రీ మూవీ అన్వాంటెడ్గా ఏం హైస్ పెట్టరు, కానీ కొంచెం ఎగ్జాగరేషన్ ఉంటుంది వాటిలలో కొంచెం. ఎందుకంటే ఇప్పుడు లైక్ మనమే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ చూస్తుంటాం కదా, అంత కాంటెంట్ కొంచెం ల్యాగ్ ఉన్నా కూడా మనం ఇట్లా మూవీ చేసేస్తాం కదా. బట్ దేర్ ఆర్ మూవీస్ ఏంటంటే లాస్ట్ 1 minute ఇంపార్టెంట్ ఉన్న మూవీస్ చాలా ఉన్నాయి. మొత్తం సినిమా అంతా మెల్లగా పోతూ ఉంటుంది, అసలు ఏం చెప్దాం అనుకుంటుండో అర్థం కాదు, కానీ లాస్ట్ ఆ 1 minute కోసం ఇదంతా చూడాల్సి వస్తుంది. అట్లాంటి కాంటెంట్ కూడా చాలా ఉన్నాయి. మరి మేము అంత ఆ టైప్ ఆర్టీ కూడా వెళ్ళట్లేదు. వీఆర్ ఎంగేజింగ్ ఆడియన్స్ బట్ ఇన్ ఏ రియలిస్టిక్ టెంపో అట్లా. ఇప్పుడు అంటే జనరల్గా నాట్ గివెన్ ఎగ్జాంపుల్, బట్ ఇప్పుడు మూవీస్లో లైఫ్ డెత్ గురించి ఉంటాయి కొన్ని మూవీస్లలో. మోస్ట్ ఆఫ్ ద మూవీస్లలో ఇప్పుడు డెత్ అనే ఎలిమెంట్, బ్రేకప్ అనే థింగ్ బాగా చూపిస్తుంటారు, ఎందుకంటే హై కోసం. కానీ మన ఎవ్రీడే లైఫ్లో ఒక 10 days పిక్ చేసుకుంటే అక్కడ బ్రేకప్ ఉండదు, ఒక డెత్ ఉండదు, ఏముండదు. అది కామన్ ఎలిమెంట్ కాదు, కానీ అవి చూపిస్తే కొంచెం పెరుగుతుంది, వాల్యూ యాడ్ అవుతుంది అని పెడతారు మనం. అక్కడ కొంచెం అది అవసరం లేదు కదా అనిపిస్తుంది. ఇఫ్ ద స్టోరీ ఈజ్ అబౌట్ సచ్ సిచ్యువేషన్ అట్లా చేయొచ్చు. ఇప్పుడు ఐ హ్యావ్ వన్ స్టోరీ, ఇట్ ఈస్ అబౌట్ మై ఫ్రెండ్స్ డెత్, అది నాకు చేయాలని ఉంది ఫ్యూచర్లో. దట్ విల్ రివాల్వ్ అరౌండ్ దట్ కాంటెంట్ ఓన్లీ, దాని చుట్టే తిరుగుతుంది. బట్ డిఫరెంట్, మళ్ళీ అది డిఫరెంట్ డైవర్షన్స్కి వెళ్తుంది, ఓన్లీ డెత్ మీద ఫోకస్ చేయకుండా. ఆ ఎమోషన్ కూడా ఐ డోంట్ థింక్ అందరు ఎక్స్పీరియన్స్ కూడా చేస్తారు అట్లా. సో అది కొంచెం అనిపిస్తుంది, అది కొంచెం హైస్ ఎక్కువ ఇస్తారు కదా అని. సో మీ డైరెక్టింగ్ స్టైల్ ఎలా? ఇస్ ఇట్ మోర్ హ్యాండ్స్ ఆన్ ఆర్ ఇస్ ఇట్ మోర్ కొలాబరేటివ్? ఇట్ ఈస్ వెరీ కొలాబరేటివ్. అంటే నేను స్పెషల్లీ విత్ ద కెమెరామెన్ అది చాలా కొలాబరేటివ్గా పోతుంది ఇన్ ద ప్రొడక్షన్ ఆన్ సెట్స్. ఎందుకంటే నాకు యాక్చువల్గా మే బీయింగ్ ఫ్రమ్ ఫోటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్, నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కెమెరా సైడ్ ఉండాలని. బట్ 2 ప్రెషర్స్ తీసుకోలేము మనం. వేర్ యూ మానిటర్ ద యాక్టింగ్, అది చూసుకుంటూ బ్యాక్ ఎండ్లో షార్ట్స్ చూసుకుంటూ, దెన్ అగైన్ టెక్నికల్ ఇక్కడ కెమెరా కాంపోజిషన్ చూసుకోలేము. కాబట్టి
ఇట్ ఈస్ వెరీ వెరీ కొలాబరేటివ్ థింగ్. అంటే నాకు సెట్ విషయంకి వస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ డైరెక్టర్ అండ్ డిఓపి అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్, ఈ ముగ్గురు కాంబినేషన్లో, అండ్ ఆఫ్ కోర్స్ యాక్టర్స్. ఈ 4 ఎలిమెంట్స్ ఎక్కువ నడుస్తాయి కదా. యాక్టర్ థింగ్లో వీ కాన్ గెట్ ఇన్వాల్వ్ దేర్. అంటే వాళ్ళది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు మనం ఇచ్చే ఇన్పుట్స్ బట్టి. మిగతా దీస్ 3 పీపుల్ కొలాబరేషన్ ఈజ్ మెయిన్. అది మన అసలు ఒక ఇమేజ్ ఇన్ అవర్ మైండ్, అది డైరెక్టర్, డిఓపి అండ్ ఆర్ట్ యా. ఈ ముగ్గురితో కొలాబరేటివ్గా వెళ్ళిపోతాం. యా. తర్వాత ఎడిషనల్ ఇన్పుట్స్ వస్తే లైక్ ఐ సెడ్, ఐఎమ్ ఓపెన్ ఫర్ అబౌట్ ఇన్పుట్స్. అప్పుడప్పుడు ఏమవుతుందంటే విత్ ఎక్స్పీరియన్స్ కొన్ని ఇన్పుట్స్ వస్తాయి. ఇప్పుడు మేము తీసిన మూవీలో అపార్ట్ ఫ్రమ్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హూ ఇస్ ఆల్సో ఎడిటర్ ఫర్ ద ప్రాజెక్ట్, తనకు మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ ఉంది. మిగతా అందరం వీఆర్ న్యూ గైస్ అనమాట. టేక్ ఇట్ లైక్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, నేను కానీ, డిఓపి ఆల్సో. డిఓపి డిడ్ 1 వెబ్ సిరీస్ ఒకటి చేసి చిన్నది. సో అందరికీ కొత్తనే అనమాట. అండ్ వీ వర్క్ ఇన్ వెరీ టైట్ షెడ్యూల్స్. సో అందరికి కొత్తే ఉంది కాబట్టి ఇట్ వాజ్ నీట్. అంటే ఎవ్రీడే బిఫోర్ షూట్ ఒక డిస్కషన్లో అయిపోతాయి. కానీ కొత్త ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడప్పుడు కొన్ని సిల్లీ థింగ్స్ వస్తాయి కొందరికి. అక్కడ కొంచెం ఉంటుంది, అరే ఇట్లా అనుకోవట్లేదని చెప్పడం అట్లాంటివి. అదే ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటే అక్కడ ఇన్పుట్స్ తీసుకునేది ఎక్కువ ఉంటుంది. బికాజ్ అది మేము కొంచెం ల్యాక్ అయినాం, బికాజ్ అంతా కొత్త వాళ్ళు ఉండేసరికి. బట్ కొత్త వాళ్ళు ఉన్నందుకు అది కూడా అడ్వాంటేజ్ అయింది. ఫ్రెష్ ఐడియాస్ తోటి ఫ్రెష్గా వెళ్ళిపోయాను అట్లా. సో ఇంకా డిసగ్రిమెంట్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు సార్? ఐ మీన్ క్రూ కానీ, మీ ఇన్ యువర్ టీంలో కానీ, విత్ ద క్రూ కానీ, హౌ డు యు హ్యాండిల్ దిస్ డిసగ్రిమెంట్? వీ నెవర్ హ్యాడ్ వన్. ఓకే. బట్ అంటే అదే మా షూటింగ్ టైంలో ఆలోచిస్తే పెద్దగా ఏం కాలేదు. అదే ఇనిషియల్గా ఉండే ఎట్లంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఇప్పుడు షెడ్యూలింగ్లో ఉండే నేను ఐ వాంటెడ్ లైక్ సమ్ 25+ days. బట్ మా ఈపీ వాళ్ళు ఎట్లంటే అదే మనం ఇన్ని డేట్స్ అనుకొని ఇన్ని డేట్స్కి వెళ్దామని అక్కడ ఉంటుంది. ఎందుకంటే నాకు కొంచెం క్రియేటివ్ స్పేస్ అంటే కొత్త, అది న్యూ డైరెక్టర్, నాకు కొంచెం టైం కావాలి. ఐ కాంట్ రష్ ఇట్ టు లైక్ అరే ఎవ్రీడే 6 minutes కొట్టేద్దాం, 7 minutes కొట్టేద్దాం, అట్లా చేయలేను, తొందర పెట్టలేను. అట్లాంటి ప్లేస్లలో కొంచెం డిసగ్రిమెంట్స్ అయినాయి. బట్ ఫైనల్గా మనం ఎట్లా మేమంతా ఒక బంచ్ ఆఫ్ షూట్ వికారాబాద్లో తీసిన తర్వాత ఫుల్ డిసగ్రిమెంట్స్ అయినాయి షెడ్యూలింగ్ అప్పుడే. నాకు ఎక్కువ డేట్స్ కావాలి అది ఇదని. ఫైనల్ షూట్ అయిపోయింది, అక్కడ లొకేషన్ అంతా తీసేసినాం, అంతా అయిపోయిన తర్వాత మేము ఎడిట్లో చూసుకున్న తర్వాత చాలా పాయింట్స్ మేము షూట్ చేయలేదు. సో ఫైనల్లీ మళ్ళీ మేము వచ్చి మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ రియాల్సి వచ్చింది. బట్ అప్పుడు ఏమైందంటే అడ్వాంటేజ్, ఎడిట్లో మొత్తం చూసుకున్నాం కాబట్టి ఇంకా కొత్త థింగ్స్ వచ్చి అది వర్కౌట్ అయింది ఇంకా బెటర్ కావడానికి. సో సెట్స్లో ఏం డిసగ్రిమెంట్స్ కాలేదు? సెట్స్లో మోస్ట్లీ ఏం కాలేదు మాకు డిసగ్రిమెంట్స్. ఇట్ వాజ్ నీట్. యా, కొన్ని ఉంటే ఇప్పుడు డేట్స్ అటు ఇటు. ఇప్పుడు మేము పెద్ద మరీ వెరీ హై ప్రొఫైల్ యాక్టర్స్ తోటి కూడా వెళ్ళలేదు. ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ బిజీ, వాళ్ళకు ఇంకో ప్లేస్లో ఇంకో షూట్ నడుస్తుండే, అట్లా అక్కడ కొంచెం ఉండే అనమాట. అంటే తొందరగా వైండప్ చేయడం, పంపించడం ఇట్లాంటివి. బట్ ప్రాబ్లంగా ఏం కాలేదు. యా, నాట్ మచ్ డిసగ్రీమెంట్, నాట్ మచ్ షెడ్యూలింగ్ దగ్గర అంతే అక్కడ అంతే. I mean, they were lucky in that case. Yeah. So, what was Miss shoot up to? What was your challenge while shooting? One particular shot up kuda. మాకు అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ లైఫ్ స్టోరీస్. మాకు స్పెషల్గా వీ హ్యావ్ ఎ డాగ్ ఇన్ అవర్ మూవీ. అది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఉండే. వీ గాట్ ఎ ట్రైన్ డాగ్, బట్ స్టిల్ ఎంత ట్రైన్ డాగ్ అయినా అది యాక్టర్ కాదు కదా. సో ఇద్దరు ట్రైనింగ్ అబ్బాయిలు వచ్చి దానికి చెప్తా ఉంటారు. బట్ స్టిల్ వీ హ్యాడ్ టు కట్ డౌన్ ఫ్యూ సీన్స్. అది కొన్ని సీన్స్ చేయలేకపోతుంది. అది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఉండే. బట్ ద సేమ్ టైం సర్ప్రైజింగ్గా కొన్ని చాలా కష్టమవుతుంది అనుకుని చాలా ఈజీ కూడా అయినాయి. అట్లా కొన్ని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే మేము వీ హ్యాడ్ ఎ వెరీ ఓల్డ్ హౌస్. ఒక ఓల్డ్ లేడీకి ఒక టీ షాప్ ఉంటుంది. ఆమెకు ఒక డాగ్ దొరుకుతుంది అనమాట, ఒక గోల్డెన్ రిట్రీవర్ డాగ్. సో ఆమెకు ఒక విలేజ్లో ఒక చిన్న గుడిసె లాంటి ఒక పెంకుటిల్లు ఉంది. ఆ ఇంటికి డాగ్ వచ్చినప్పుడు ఈమె డోర్ ఓపెన్ చేయగానే డాగ్ ఎక్కి ఆమె బెడ్ మీద పడుకోవాలి.
ఇది డాగ్ తోటి చేపియడం ఈజ్ ఇంపాసిబుల్. అంటే ఇంపాసిబుల్ అంటే ఆ వెరీ సీన్‌లో ట్రైన్డ్ ఆమె ఇట్లా డోర్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ ఒక మనిషిలాగా డాగ్ వెళ్ళిపోయి బెడ్ మీద ఎక్కాలి. ఎవ్వరు ఏం చెప్పకుండా. అది కొంచెం టైం పడతదేమో అనుకుంటే దట్ వాస్ వెరీ న్యాచురల్. ఎందుకంటే ఆ డాగ్ బికాజ్ ఇట్ ఈస్ అన్ అర్బన్ డాగ్, సిటీలో పెరిగింది కాబట్టి ఆ పెంకుటిల్లు ఇట్లా డోర్ ఓపెన్ చేయగానే చక్కగా వెళ్ళిపోయి అది బెడ్ మీద పడుకునేది. ఓకే. అది ఎప్పుడు డోర్ ఓపెన్ చేసినా అది బెడ్ మీదకి వెళ్ళిపోయేది. సో అది Nice. మాకు వర్కౌట్ అయింది అది. అట్లా కొన్ని ఛాలెంజింగ్గా ఉన్న దగ్గరనే కొన్ని థింగ్స్లలో ఇట్ వాజ్ వెరీ వర్క్డ్ అవుట్ వెల్ అట్లా. దట్స్ నైస్. ఆ, అదర్ దెన్ దట్ డాగ్ సీన్ ఏమన్నా యాక్టర్స్ తో కానీ లొకేషన్ లో కానీ టైం లో షూట్ లొకేషన్ ఛాలెంజెస్ అంటే మోస్ట్ ఆఫ్ ద మేమంతా ఒక 90% ప్రాపర్గా పర్మిషన్స్ తీసుకునే చేసాము. బట్ స్టిల్ కొన్ని ఎట్లంటే కొన్ని హైవేస్ మీద తీసేవి, కొన్ని సీన్స్లలో ఏమైందంటే వీ గాట్ క్యారీడ్ అవే. ఎవరు లేరు తీసేద్దామని తీసేసుకుంటూ వెళ్ళిపోతుంటే సడన్గా ఒకసారి కాప్స్ వచ్చిండ్రు, పట్టుకున్నారు, లేకపోతే కేస్. కానీ అది ఏమైందంటే పెద్ద మేము పోలీస్ స్టేషన్కి కోర్టుకి వెళ్ళాల్సినంత పెద్ద కేసు కాదు, కానీ జస్ట్ ఫర్ ద బిల్డప్ వచ్చిండ్రు, ఒక కేసు లాగా చేసిండ్రు. అంటే అప్పుడు ఈ సెకండ్ కోవిడ్ లాక్డౌన్ టైం ఏదో ఉండే, మాస్క్లు పెట్టుకోలేదని సంథింగ్ అట్లాంటిది ఒకటి అయింది. అంతే పెట్టి కేసు అన్నారు, కానీ ఇక అది వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా అట్లా ఒక చిన్న థింగ్ అయింది. హౌ కాస్టింగ్ ఎలా చేస్తారు? హౌ డు యూ అప్రోచ్ యాక్టర్స్? వాట్ డు యూ లుక్ ఇన్ దెమ్? హౌ డు యూ కాస్ట్ దెమ్? రిహర్స్ చేపిస్తారా వాళ్ళతో? మేము యాజ్ ఏ బికాస్ వేరే న్యూ ప్రొడక్షన్ ఆల్సో, ఇట్లా మేము కొత్త టీము, కొత్త ప్రొడక్షన్ హౌస్ కూడా అది. సో మాకు వచ్చే మ్యాక్సిమం పుట్ అప్ పోస్ట్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అక్కడ ఇక్కడ పెట్టాం. సో ఆబ్వియస్ కొత్త ప్రొడక్షన్ హౌస్, బట్ స్టిల్ చాలామంది యాక్టర్స్ చాలా డెస్పరేట్గా ఉంటారు పాపం రోల్స్ కోసం. అట్లా చాలామందే వచ్చిండ్రు. సో ఫర్ అస్ అంటే ఒక 30 లైక్ ఒక 20 to ఒక 40 ఏజ్ గ్రూప్ వరకు ఉన్న క్యారెక్టర్స్ అంతా మాకు చాలా ఈజీగా దొరికేసిండ్రు అనమాట. అంటే వీ హ్యాడ్ ఆప్షన్స్, 10 మందిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవడం అట్లా మంచిగా అయింది. అండ్ నేను పర్టికులర్గా ఇఫ్ ఇట్ ఈస్ ఎ బిగ్గర్ రోల్, అంటే బిగ్గర్ రోల్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ స్లైట్లీ 10-15 minutes రోల్ ఉన్నా కూడా మూవీలో, ఆ మూవీ ఈజ్ 1 hour 40 minutes. 10-15 minutes రోల్ ఉన్నా యూస్ టు టెల్ ద కంప్లీట్ స్టోరీ టు దట్ గై ఆడిషన్ అప్పుడే. ఓకే. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా అసలు, ఎందుకంటే కొత్త వాళ్ళు సినిమా తీస్తుండ్రు, అసలు కాంటెంట్ ఎట్లాంటిది, ఐదర్ ఇట్ షుడ్ బి వెరీ కమర్షియల్ ఆర్ ఇట్ షుడ్ బి వెరీ సెన్సిబుల్. ఆ రెండు నమ్మే వాళ్ళకి సినిమాలో చేయబుద్ధి అవుతుంది. సో ఐ యూస్ టు టెల్ కంప్లీట్ స్టోరీ టు దీస్ పీపుల్ అనమాట. ప్రతి స్టోరీలో దే ఆర్ లైక్ ప్రైమరీ క్యారెక్టర్స్. అట్లా ఈ 20 years to 40 ఏజ్ వాళ్ళు చాలా ఈజీగా వర్కౌట్ అయిపోయింది అనమాట మాకు. బట్ ఒక మెయిన్ ఛాలెంజ్ ఏముంది అంటే గెటింగ్ ఏ 60-year-old లేడీ. దానికి మనకు పెద్ద ఆప్షన్స్ దొరకవు. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఒకసారి ఒక 40 ఆమెను తీసుకొని మేకప్ చేసి 60 వేసి చూపిద్దామంటే అది అట్లా వర్కౌట్ కూడా కాదు. మనం అంతా మాస్టర్ మేకప్ కూడా చేయలేము. సో అది అండ్ గెటింగ్ యాక్సెంట్స్ కొంచెం ఒక తెలంగాణ స్లాంగ్ రావాలన్నప్పుడు ఒకరిని ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ దేర్ విల్ బీ దిస్ డిక్షన్ ప్రాబ్లం ఉంటుంది కొందరికి, అరే తెలంగాణ స్లాంగ్ రావాలి. ఇక్కడ కొంచెం టైం పట్టింది అనమాట మాకు గెటింగ్ దట్ ఓల్డ్ లేడీ క్యారెక్టర్. సో ఓకే, వన్స్ యూ సెలెక్టెడ్ వాళ్ళ నుంచి వాట్ యూ డూ టు బ్రింగ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్? వి అంటే ఓన్లీ ఫర్ దట్ ఓల్డ్ లేడీ ఆమె కొన్ని సీన్స్ తోటి చేయించున్నారు. అంటే ఆమె చాలా మెయిన్ క్యారెక్టర్ కాబట్టి అదంటే పెద్ద వర్క్ షాప్స్ లాగా ఏం పెట్టుకోలేదు. బికాస్ మా దాంట్లో అంటే వర్క్ షాప్ కూడా పెడతారా మీరు? వర్క్ షాప్స్ పెట్టలేదు మేము, ఎవరికి పెట్టలేదు. ఎందుకంటే దీంట్లో ఒక ఇంటెన్స్ ఎమోషన్స్ ఉండి అట్లా డ్రైవ్ అయ్యే కాంటెంట్ అయితే కాదు. అంటే యాక్చువల్గా సటిల్ యాక్టింగ్లోనే ఇంకెక్కువ ఎఫర్ట్ ఉంటుందని చెప్తారు అందరు. బట్ నాకు ఎట్లా ఉండే అంటే నా పర్స్పెక్టివ్, ఓకే మనం చాలా ఎక్స్ట్రీమ్ యాక్టింగ్ ఆర్ ఎక్స్ట్రీమ్ యాక్షన్ వేయట్లేదు కదా, రియలిస్టిక్గా బిహేవ్ చేయాలి కదా. సో వర్క్ షాప్స్ అక్కర్లేదని వీ నెవర్ హ్యాడ్ వర్క్ షాప్స్. జస్ట్ ఆడిషన్స్లో వాళ్ళు చేసే దాన్ని బట్టి వీ సెలెక్టెడ్ దట్. ఐ మీన్ మీకు ఇలాంటిది కావాలని మీ యూనిట్ హ్యావ్ వాళ్ళ త్రూనే నో వీ హ్యాడ్ లైక్ క్యారెక్టరైజేషన్స్, క్యారెక్టర్ బైబిల్ లాగా పెట్టుకున్నాం. ఆ ప్యాలెట్లో వాళ్ళు వెళ్తున్నారా, ఆ టైప్ యాక్టింగ్ చేయగలుగుతున్నా అన్నప్పుడు
వి సెడ్ ఓకే. Okay. అండ్ విత్ ద సేమ్ టైం ఈవెన్ ద లుక్, ఆ లుక్ Match టెస్ట్ అవుతుంది. సపరేట్గా మేము లుక్ టెస్ట్ లాగా కూడా ఏం పెట్టుకోలేదు. న్యాచురల్గా అబ్బాయి ఎవడో ఆడిషన్కి వచ్చిండు, ఆ లుక్ మ్యాచ్ అయిపోతుందంటే అట్లా కూడా పెట్టుకున్నాం. ఒక 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 చెక్ లిస్ట్ అది కూడా పెట్టుకున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ హిమ్ మేక్ ఓవర్ అంతా చేసే వాళ్ళు న్యాచురల్గా మన క్యారెక్టర్కి రాసుకున్న టైప్లో కొంచెం కనపడుతుందంటే టు గివ్ అన్ అడిషనల్ పాయింట్ టు దట్ పర్సన్. It's nice. So I mean, ఏమైనా సర్ప్రైజ్ అయ్యారా వాట్ కెన్ యాక్టర్ బ్రాట్ టు ద రోల్ అన్నట్టు? దేవర్ అనమాట. అంటే అంటే ఎడిట్లో మాకు అర్థమయ్యేది అనమాట. ప్రొడక్షన్ షూటింగ్ అప్పుడు చాలా ప్రెషర్ తోటి మనం షూట్ చేస్తూ ఉంటాం. ఒక పాయింట్లో ఎట్లా అంటే ఈ సీన్ ఈ డైలాగ్ చెప్పేస్తే చాలా అన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది ఒక పీక్ ప్రెషర్లో. ఎందుకంటే బాగానే చేస్తున్నారు కానీ ఎట్లా అంటే అంటే షూటింగ్ అప్పుడు యాక్టర్ అండ్ ఇక్కడ జస్ట్ క్యాప్చరింగ్ కంటే టెక్నికల్గా చాలా థింగ్స్ అవుతాయి కదా బ్యాక్ ఎండ్లో. ఆర్ట్ కరెక్ట్గా ఉందా, లైటింగ్ కరెక్ట్గా ఉందా, ఇక్కడ టైం టేకింగ్ ప్రాసెస్ ఒకటి అవుతూ ఉంటుంది షూటింగ్లో. ఇదంతా ప్రాసెస్లో అప్పుడప్పుడు ఏమవుతుందంటే మనం మెయిన్ కోర్ యాక్టింగ్ ఎట్లా పోతుంది అనేది అప్పుడప్పుడు మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి, వదిలేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మంచిగా అవుతుండేవి కానీ అక్కడ అంటే కొన్నిసార్లు ఆబ్వియస్గా అక్కడ తెలిసిపోతుంది అది పర్ఫార్మెన్స్ మస్తు ఇచ్చేసిండు అనేది. కానీ కొన్ని ఎడిట్లో మాకు తెలిసేది అరే ఒక చిన్న లుక్ ఎంత బాగా ఇచ్చిండు, ఎంత న్యాచురల్గా ఇచ్చిండు, అంటే ఈ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకున్నాడు అందుకే ఈ లుక్ ఇవ్వగలిగిండు. స్పెషల్లీ మాకు అంటే ఈ థియేటర్ నుంచి వచ్చి యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట కొంతమంది, వాళ్ళు చాలా సర్ప్రైజ్ చేశారు అనమాట. అట్లా చిన్న డీటెయిల్స్ తోటి అదంటే వాటిని పిన్ పాయింట్ చేసి చెప్పలేము. మూవీలో చూస్తే మనకు అనిపిస్తుంది అరే ఇది న్యాచురల్గా ఉంది కదా అని. అది యాజ్ ఎ డైరెక్టర్ కూడా మనం చెప్పలేము అది. సో మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు యాక్టర్స్ని వాళ్ళ ముందు వర్క్షాప్ చేసుకున్న లేదని చూస్తారా? ఆర్ యూ డోంట్ మైండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ డోంట్ గో టు ఎనీ వర్క్షాప్? అంటే మేము మోస్ట్లీ టు ఆడిషన్లో మాకు ఎట్లా అనిపించిందో దాన్ని బట్టి వాటి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. బికాస్ ఇప్పుడు మా దాంట్లో అట్లీస్ట్ ఒక 20% నాన్ యాక్టర్స్ ఉన్నారు కంప్లీట్. అంటే నాన్ యాక్టర్స్ లిటరల్గా ఫ్రెండ్స్ ఉన్నారు. మా ఫ్రెండ్స్ యాక్ట్ చేశారు ఒక 20% రోల్. అలా అంటే మరీ ఎట్లా అంటే డైలాగ్ లేనివి కాదు, డైలాగ్ ఉన్నవి లేనివి అన్నీ వేసేసారు. సో అవి చేపించేసుకున్నాం మేము. సో ఇట్ ఈస్ ఆల్ ఆడిషన్ రోజు మేము ఏం చూసి ఓకే చెప్పినాము దాన్ని బట్టి వెళ్ళిపోయినాం అనమాట. సో మీరు యూ డెంట్ అప్రోచ్ ఎనీ బిగ్ ప్రొడ్యూసర్స్ ఫర్ యువర్ మూవీ లైఫ్ స్టోరీస్? నువ్వు అంటే మాకు ఫస్ట్ నుంచే వీ హ్యాడ్ సూపర్ క్లారిటీ. ఎట్లా అంటే ఇట్లాంటి కాంటెంట్ ప్రొడ్యూసర్ చెప్తే ఫస్ట్ వాడు ఎక్స్ట్రా ఏమైనా. హూ వాజ్ యువర్ ప్రొడ్యూసర్? వి సెల్ఫ్ ప్రొడ్యూస్డ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మా ఇంట్లో వాళ్ళు. బడ్జెట్ ఎంత ఎస్టిమేషన్? వి స్పెండ్ అరౌండ్ 70 lakhs. 70 lakhs అంతే, 77 అట్లా. సో ఇనిషియల్లీ ప్లాన్ వాస్ టు ఫినిష్ ఇట్ ఇన్ 30-40. బ్రేక్ ఈవెన్ అయినా ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. అది ఒక ఓటీటీలో ఉంది ఇప్పుడు. దేర్ ఇస్ వన్ మోర్ ఓటీటీ నెగోషియేటింగ్. సో అది వి డోంట్ నో బ్రేక్ ఈవెన్కి వస్తామో లేదో కూడా తెలియదు, బట్ హోపింగ్. ఎనీవేస్ బట్ థింగ్ ఏంటంటే మా అంత టీమ్కి నాకు అందరికీ ఒక సాలిడ్ ఒక ఫిలిం మేకింగ్ ఎక్స్పీరియన్స్ అయిందన్నమాట. ఒక ఫిలిం స్కూల్ ఎక్స్పీరియన్స్, వెరీ కాస్ట్లీ ఎక్స్పీరియన్స్. బట్ స్టార్టింగ్ ఫ్రమ్ రైటింగ్ టు ఎగ్జిక్యూటింగ్ ఇట్ టు మ్యూజిక్ అని ప్రతి దగ్గర ఒక కాలేజ్కి స్పెండ్ చేసే అది ఒక గ్రూప్గా అందరం ఎక్స్పీరియన్స్ అయినట్టుంది. సో హౌ డూ అంటే ఇప్పుడు ఒక పెద్ద ప్రొడ్యూసర్ అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఫస్ట్ థింగ్. సెకండ్లీ, వాట్ డు దే లుక్ ఇన్ అ మూవీ? అదే ఇప్పుడు మేము మా ఫిలిం అసలు మేము ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళలేదు. సో అసలు ఆ సబ్జెక్ట్లో ఐడియానే లేదు. ఐఎమ్ డూయింగ్ ఇట్ నౌ. సో ఇప్పుడు నా నెక్స్ట్ వాటికి వెళ్తున్నా. సో అది ఎక్స్పీరియన్స్ అయితే కానీ నేను చెప్పలేను. అంటే మనం వింటూ ఉంటాం ఇప్పుడు ఎట్లా అంటే ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఒక 20 minutes ఫార్మాట్ వింటారు, దాని తర్వాత మంచిగా అనిపిస్తే ఇంకోటి వింటారు. ఇప్పుడు కొంతమంది దే గోయింగ్ త్రూ స్లైడ్స్ అంటారు. ఒక 6 slides యూ గివ్ ఎ ప్రజెంటేషన్. అట్లా 6 slides యూ టెల్ యువర్ కోర్ స్టోరీ ఆర్ వాట్ ఎవర్. దాన్ని బట్టి
యూ గెటింగ్ ఎ నెక్స్ట్ అపాయింట్మెంట్. సో ఆ ప్రాసెస్ అసలు అంటే మాకు ప్రొడ్యూసర్ త్రూ వెళ్ళే ప్రాసెస్ అసలు వీ హ్యావ్ నో ఐడియా. హోప్ఫుల్లీ ఈసారి వీ హ్యావ్ టు గో త్రూ ద ప్రొడ్యూసర్. సో మీరు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ డిజైన్, ఆర్ యు ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్? యా ఐమ్ ఏం కంపల్సరీ. చూస్తారు అందులో? సి ఎడిటింగ్లో ఎడిటింగ్ అగైన్ ఈజ్ అ స్టోరీ టెల్లింగ్ కదా. ఎడిటింగ్లో మెయిన్ అక్కడ చాపింగ్ ఎక్కడ high, ఎక్కడ low. అన్నీ అక్కడే అవుతాయి కాబట్టి సో ఎడిటింగ్లో సౌండ్లో కంపల్సరీ ఐఎమ్ దేర్ అనమాట. ఎందుకంటే మా ఎడిటర్ చేస్తుంటే మేము పక్కన నేను మా టీం కూర్చొనే ఉంటాం. ఎందుకంటే వాడివి కొన్ని అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇన్పుట్స్ ఉంటాయి. మనం అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఆలోచించాం. అట్లాంటి కొన్ని క్రేజీ ఇన్పుట్స్ ఇస్తాడు. మనకు కూడా ఇన్ ద ప్రాసెస్ మనకు అనిపిస్తుంది. ఇప్పుడు మాది యాక్చువల్గా రైటింగ్ అప్పుడు స్టోరీ మాది లీనియర్గా 6 స్టోరీస్ ఉంటాయి అన్నమాట మా మూవీలో. బట్ యాక్చువల్గా ఉండేది ప్యారలల్ గా 6 స్టోరీస్ నడుస్తూ ఉంటాయి. ప్యారలల్గా ఉండదు. Okay. ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. ఎవరైనా చూస్తే ఇది యాంథాలజీనా లేకపోతే వెబ్ సిరీసా అనుకుంటారు, కానీ ఇట్స్ అ మూవీ. అది ఎండింగ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ఫస్ట్ నుంచే స్టక్ టు దట్ ప్యాటర్న్ అనమాట. అంటే అది ఫిక్స్ అయిపోయాం. అది కలిపి కూడా చూపించవచ్చు. బట్ 5 స్టోరీస్ కలిపి చూపిస్తే అక్కడ వెయిట్ పోతుంది, ఎమోషనల్ వెయిట్ పోతుంది. ఎందుకంటే సడన్గా ఇక్కడ ఒక సీన్లో ఏదో ఒక మంచి ఎమోషన్ ఒకటి చూపించడం, తర్వాత ఇంకో స్టోరీ వచ్చి తర్వాత మళ్ళీ వీని దగ్గరికి వస్తే ఇక ఎమోషన్ వెయిట్ పోతుంది. సో అట్లా ఫస్ట్ నుంచే రైటింగ్లో వి డోంట్ వాంట్ టు మిక్స్ స్టోరీస్. అన్ని స్టోరీస్ కలిపి చెప్పొద్దని ముందే అనుకున్నాం. బట్ యాక్చువల్గా కలిపి చెప్తే కొంచెం అడ్వాంటేజ్ అయ్యేది మాకు. ఎందుకంటే మార్కెట్లో అదొకటి. మళ్ళీ లైక్ బిజినెస్ విషయంలో మార్కెట్లో కూడా ఇప్పుడు దీనికి యాంథాలజీ అని లేబుల్ వేస్తున్నారు. బట్ ఇట్స్ నాట్ అన్ యాంథాలజీ బికాజ్ ఇట్ ఈస్ ఆల్ కనెక్టింగ్ ఇన్ ద ఎండ్. ఇది వేరు ఇది. బట్ అట్లా సపరేట్ పీస్ వచ్చేసరికి పీపుల్ ఆర్ థింకింగ్ దిస్ ఇన్ యాంథాలజీ. ఆల్సో క్యూరియాసిటీ ఉంటుంది. బట్ మాది ఇంకో ప్రాబ్లం అంటే యాక్చువల్ మా కాన్సెప్ట్స్ ఎట్లా అంటే 1 is 6 minutes, 1 is 17 minutes, 1 is 30 minutes. సో ఇప్పుడు ఇట్లా డిఫరెంట్ టైం లెంత్లో ఉన్న వాటిని వీ కాంట్ మిక్స్. బికాజ్ ఒకటి 6 minutesలో అయిపోతుంది స్టోరీ, ఒకటి 13 minutesలో అయిపోతుంది, 30 minutesలో అయిపోతుంది. సో అన్నీ ఒకటే అట్లీస్ట్ క్లోజ్ టు 1 టైం లెంత్ ఉంటే అప్పుడు కలిపి చెప్పొచ్చు మనం. అట్లీస్ట్ ఆ స్ట్రక్చర్ నీట్గా ఎస్టాబ్లిష్మెంట్ కాన్ఫ్లిక్ట్ అట్లా వెళ్ళేవి. మాది ఇప్పుడు అట్లాంటి లెంత్లో లేదు కదా. సో అది అసలు ఛాన్సే లేకుండే. బట్ ఎడిట్లో అట్లా చాలా మ్యాజిక్స్ అయినాయి. అట్లా అంటే మీరు ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు? ఐ మీన్ స్టోరీ టెల్లింగ్, ఎడిటింగ్లో, ఎడిటింగ్, సౌండ్ డిజైన్. ఎడిటింగ్లో ఇప్పుడు నా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నా కదా, తనే ఎడిటర్. సో తను ఎట్లంటే పక్కన కూర్చొని తను ఎడిట్ చేస్తూ ఉంటాడు. ఇమ్మీడియట్గా అక్కడ ఏదంటే చెప్పవచ్చు అతనికి. వాడు చెప్తాడు, డిస్కషన్ అవుతుంది, ఫుల్ డిబేట్ అవుతుంది దాని మీద. అప్పుడప్పుడు కొన్ని ఫస్ట్ ఇది పెడదాం అది పెడదాం అని మస్తు డిబేట్ అయ్యి తర్వాత ఫస్ట్ ఇంకేదో కొత్త స్టోరీ వచ్చింది. అది ఇందాక చెప్పేది ఏంటంటే ఫస్ట్ 5 స్టోరీస్ తోటి ఉండే మాది ఇది అంతా ఫిలిం. సడన్గా ఎడిట్లో 6th స్టోరీ ఒకటి వచ్చింది. అది ఇందులోంచి ఒక స్టోరీ బయటికి తీసినాం. అది ఫస్ట్ పెడితే బాగుంటుందని, ఇంకా చాలా ఆర్గానిక్గా ఉంటుందని అది ఎడిట్లో వచ్చిన ఐడియా అనమాట. అది అంటే ఆఫ్టర్ మంత్స్ అండ్ మంత్స్ ఇప్పుడు మాది మూవీ ఎట్లాగో సేల్ అవ్వట్లేదు, కూర్చొని చేస్తూ ఉన్నాం. ఇంకా ఎడిట్ చేస్తూ ఉన్నాడు మావాడు. ఏదో ఒక ఐడియా వస్తే వచ్చి కూర్చొని చేసేసేటోడు, చేసి చూపించేటోడు. ఆ ప్రాసెస్లో ఇంకా మంచి స్టోరీ టెల్లింగ్కి వెళ్ళింది. అండ్ మ్యూజిక్ అంటే నాకు కొంచెం ఒక బేసిక్ ఒక మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది. అంటే ఐ టు బి ఇన్ ఎ బ్యాండ్ కాల్ బెంట్ ఆఫ్ మైండ్ అనమాట. బేసిక్గా ఉండేటువంటి. సో ఒక బేసిక్ అంటే మైనర్, మేజర్, బేస్ గిటార్ అండ్ అకౌస్టిక్ గిటార్ ఐ కెన్ ప్లే. సో అట్లీస్ట్ అంటే కొంచెం అంటే హెవీ టెక్నికల్ కాకపోయినా మైనర్స్, మేజర్, ఈ స్కేల్ ఆ స్కేల్ అని చెప్పేంత ఉంది. బట్ స్టిల్ ఇఫ్ ఐ గో టు ఏ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళకి వేరే లెవెల్ వచ్చి ఉంటుంది. బట్ ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ మ్యూజిక్ సిట్టింగ్స్ అప్పుడు మంచిగా కూర్చోవడం, ఎక్కడ రా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే బాగుంటుంది, ఎక్కడ మ్యూజిక్ ఉంటే బాగుంటుంది. అండ్ మ్యాక్సిమం ఎట్లా అంటే నేను ఐ రైట్ డౌన్ అనమాట. నాకు ఈ సీన్కి ఈ సెకండ్ నుంచి ఈ సెకండ్ మ్యూజిక్ కావాలి, అది ముందే రాసుకొని పెట్టుకుంటాను. కొంచెం అటు ఇటు అవుతుంది అది. నైస్ ఆన్సర్. సో మీకు ఏమైనా సిగ్నేచర్ విజువల్ కానీ స్టోరీ టెల్లింగ్ స్టైల్ కానీ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు లైక్ జస్ట్ 1 ఫిలిం ఓల్డ్ కదా,
బట్ తెలవకుండా ఒక ప్యాటర్న్ అయితే ఒకటి వస్తుంది. బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఇది జస్ట్ ఫస్ట్ ఫిలిం కదా! బట్ ఐ వాంట్ టు బ్రేక్ దట్. అంటే ఇప్పుడు లైఫ్ స్టోరీస్ ప్రకారం ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గివ్ ఎ గ్లిమ్స్ ఇన్ ద బిగినింగ్. ఎండింగ్ ఒక గ్లిమ్స్ ఇచ్చి ఐ వాంట్ టు స్టార్ట్ ఎ స్టోరీ. దీనికి కూడా ఒక రీజనింగ్ ఉంది. ఏంటంటే బికాజ్ అవర్ కాంటెంట్ ఈజ్ వెరీ రియలిస్టిక్. లాస్ట్‌లో ఎక్కడో ఒక ఎలిమెంట్ అవుతది. సో, ఆ గ్లిమ్స్ నేను చూపించకుండా మూవీ స్టార్ట్ చేస్తే చాలామందికి బోర్ కొడతది. నార్మల్‌గా ఇప్పుడు అంటారు కదా! యాక్ట్ 1, యాక్ట్ 2 లాగా కాన్ఫ్లిక్ట్ విల్ కమ్ ఎట్ 20th మినిట్ ఇట్లాంటివి ఉంటాయి కదా! నాది ఆ కాన్ఫ్లిక్ట్ చాలా లేట్ వస్తది. లేదంటే ఎండింగ్‌లో ఒక బ్యూటీ ఉంది. సో, అక్కడ వరకు చూడాలంటే ఇక్కడంతా ఎంగేజింగ్ ఉండాలి. ఇక్కడ ఎంగేజింగ్ ఉండాలంటే ఐయామ్ షోయింగ్ ఇట్ ఇన్ ఎ వెరీ రియలిస్టిక్ వే అని చాలా సటిల్‌గా వెళ్తున్నా. అప్పుడప్పుడు ఒక ఆడియన్స్‌కి బోర్ కొట్టే ఛాన్స్ ఉంటది. అందుకే లైవ్ స్టోరీస్‌కి మేము ఎట్లా చేసినామంటే గెట్ ద ఎండింగ్‌లో ఒక చిన్న క్యూరియస్ ఎలిమెంట్ ఒకటి తీసుకొచ్చి స్టార్టింగ్‌లో పెట్టడం అనమాట. ఒక గ్లిమ్స్ లాగా చూపించి దెన్ ఐయామ్ స్టార్టింగ్ ద స్టోరీ. అప్పుడు అట్లీస్ట్ అరే ఏంది ఈ సిచ్యువేషన్ చూపించిండు. నెక్స్ట్ స్టోరీ స్టార్ట్ అయిపోతుంది. ఈ సిచ్యువేషన్‌కి ఎట్లొస్తది ఈ స్టోరీ అనేది ఒక చిన్న మైండ్‌లో ఉంటది. ఉండి హీల్ కంటిన్యూ అండ్ ఫినిష్ ద థింగ్ అని ఆ స్టైల్‌లో వెళ్ళినామనమాట లైవ్ స్టోరీస్. సో, నా నెక్స్ట్ ఇప్పుడు రాస్తున్న స్క్రిప్ట్‌లో కూడా అది తెలవకుండా అది వచ్చేసింది. గ్లిమ్స్ అండ్ స్టోరీ. బట్ అది రిపిటేటివ్‌గా చేయొద్దది నేను. అది ఎందుకంటే ఒక పాయింట్‌లో అది ఎలా వచ్చిందో అది అనేది తెలియడానికి అది అంటే అది ఇన్‌స్టెడ్ ఆఫ్ ఏ ఆర్ట్ ఫార్మ్ అది ఏమైతదంటే చాలా ఒక చీట్ కోడ్ లాగా అయిపోతది. అది ఎండింగ్ స్టార్టింగ్ ఒక గ్లిమ్స్ చూపించి కూర్చోబెట్టిండు. అందరికీ అది అట్లా అది కొంచెం బ్రేక్ చేసుకోవాలి. బట్ ఐ థింక్ ఇది ఇట్స్ నాట్ ఇట్ ఈస్ దేర్. చాలా మంది ఫాలో అవుతారు కానీ ఇట్స్ వెరీ రెగ్యులర్ అండ్ ఓల్డ్. బట్ ఇప్పుడు మా ప్రస్తుతం స్టోరీస్‌కి ఇట్ ఈస్ వర్కింగ్ గుడ్. బట్ అది తెలవకుండా వచ్చేస్తుంది అది. దట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ దట్ ఐ థింక్ విల్ బ్రేక్ ఇట్. యూ షుడ్ ట్రై ఇంకా కొంచెం. అదే యాహ్! వి కెన్ జస్ట్ టేక్ ఇట్ ఆఫ్ అండ్ వి కెన్ స్టార్ట్ ద స్టోరీ. కానీ అది పెడితే కొంచెం ఆడియన్స్ ఇంకా ఎక్కువ కూర్చోబెట్టొచ్చు కదా అని ఒక ఫీలింగ్‌లో అది అట్లా పెడుతున్నాను. యూ సెడ్ యువర్ టీమ్ ఆఫ్ 3 పీపుల్ కదా. హౌ డు చూస్ యువర్ టీమ్? ఆర్ యూ ఫ్రెండ్స్? వి ఆర్ ఆల్ ఫ్రెండ్స్. Friends also. అట్లా కజిన్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ ఇప్పుడు మెయిన్ నా ఫ్రెండ్ అండ్ మై కజిన్ మేము ముగ్గురం కూర్చున్నాం రైటింగ్‌కి. ఇప్పుడు ఐ గాట్ ఎ డిఫరెంట్ పర్సన్. ఇంకొక మూవీకి చేస్తున్న అబ్బాయిని ఐ గాట్ హిమ్ ఇంటు ద ప్రాజెక్ట్ ఇప్పుడు దానికి. సో, మోస్ట్‌లీ కోర్ టీమ్ అంతా ఇట్స్ ఆల్ ఫ్రెండ్స్. డీఓపీ, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా నా కెమెరామెన్‌కి ఫ్రెండ్ అనమాట. అట్లా మ్యూజిక్ డైరెక్టర్. అండ్ మా దాంట్లో మెయిన్‌గా మ్యూజిక్‌ది ఇందాక మ్యూజిక్ పాయింట్ తెచ్చాను కాబట్టి చాలా బిగ్ రోల్ ఉంది మ్యూజిక్‌ది. రైట్. అంటే లిటరల్‌గా మొత్తం సౌండ్ డిజైన్ హ్యాపెండ్ ఫ్రమ్ పాండిచ్చేరి. అండ్ వన్ ఆఫ్ ద సాంగ్ వాజ్ కంపోజ్డ్ అండ్ రికార్డెడ్ ఇన్ కోల్‌కతా. ఇంకొక సాంగ్ పూణే నుంచి రికార్డ్ అయ్యి వచ్చింది. ఓకే. ఇంకొకటేమో ఇండియన్ కవర్ చేశారు. ఒక పీస్ ఆఫ్ ట్రాక్స్ ఏమో కేరళ నుంచి వచ్చినాయి. ఇంకా మిగతా మొత్తం పోర్షన్ అంతా హైదరాబాద్లో అయింది. లాట్ ఆఫ్ మ్యూజిషియన్స్ కొలాబరేటెడ్ అనమాట. ఇంకా ఫస్ట్ తీసిన షార్ట్ ఫిల్మ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద మూవీ. సో, దానికంతా ముంబై నుంచి ఒక మ్యూజిషియన్ అనమాట, మ్యూజిక్ డైరెక్టర్. టూ మెనీ మ్యూజిషియన్స్ ఉన్నారు. ఎందుకు వై సో మెనీ పీపుల్? అంటే నాకు అంటే బేసికలీ మా దాంట్లో దెర్ ఈస్ 2 2 ఇంగ్లీష్ సాంగ్స్ ఉన్నాయి, 2 హిందీ సాంగ్స్ ఉన్నాయి, 2 తెలుగు ఉన్నాయి. సో, ఉండేసరికి ఎక్కడ వాళ్ళకి అక్కడికి ఇచ్చేసిన నేను. తెలుగు పర్సన్ దగ్గర హిందీ పాట ఎందుకు కొట్టించుకుంటా? అది యాక్చువల్ మా బ్యాండ్ కలకత్తాలో ఉంది. వాళ్ళకే ఇచ్చిన మా బ్యాండ్ సాంగే. వాళ్ళు కొడితేనే బాగుంటుంది, వాళ్ళు కొడితేనే కరెక్ట్ మేము అనుకున్న మూడ్ వస్తుందని వాళ్ళే కొట్టిండ్రు. దెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ర్యాండమ్ నేను ఐ వాంటెడ్ ఎ వెరీ నైస్ జాజ్ బ్లూస్ ఫ్లేవర్‌లో ఒక సాంగ్ కావాలనుకున్నా. దానికి మాకు ఒక పర్సన్ కూడా తెలియదు మాకు ఎవరికి ఇద్దాం ఏంటి అనేది. సడన్గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదో ప్రొఫైల్ ఆమె పాడడం, ఆమె యూకేలేలీలో ప్లే చేస్తూ పాడితే అది చాలా మస్తు రాగా మంచిగా అనిపించింది. ఇమీడియట్‌గా ఆమెకి ఇచ్చేసాను. షీ వాజ్ స్టేయింగ్ ఇన్ పూణే దెన్. తను చేసేసింది. అండ్ నా ఫ్రెండ్స్ త్రూ నాకు మై మ్యూచువల్ ఫ్రెండ్స్ అనమాట. దే లివ్ ఇన్ పాండిచ్చేరి. దే హ్యావ్ ఎ క్రేజీ ఈ సౌండ్ డిజైన్ టీమ్ అనమాట. 2 ముగ్గురే కానీ నెక్స్ట్ లెవెల్ అనమాట.
వాళ్ళని కూడా వాళ్ళు దే ఆల్రెడీ వర్క్ ఫర్ మై షార్ట్ ఫిలిం. సో వాళ్ళని కూడా వదులుకోవద్దని వాళ్ళకి సౌండ్ డిజైన్ ఇచ్చాం. ఓకే. అట్లా ఫైనల్గా మ్యూజిక్ అయితే ఒక దగ్గర కావాలి కదా, దెన్ మ్యూజిక్ హైదరాబాద్లో చేస్తున్నాం. చాలా కవర్ చేసి చాలా మంది Yeah. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కరు తీసుకున్నారు. మంచిగా సో వాట్స్ యువర్ కరెంట్ టేక్ ఆన్ ద మూవీస్ సార్, అంటే స్ట్రీమింగ్ వైజ్ అండ్ థియేట్రికల్ వైజ్ వాట్స్ హ్యాపెనింగ్? స్ట్రీమింగ్ థియేటర్ అంటే రెగ్యులర్ ఇప్పుడు డిబేట్గా మాట్లాడుతున్నారు కదా, స్ట్రీమింగ్ అండ్ మూవీ అండ్ థియేటర్. సో ఎనీ టైమ్ స్ట్రీమింగ్ వల్ల ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ లాట్ ఆఫ్ న్యూ ఫిల్మ్ మేకర్స్ లైక్ అస్. ఎందుకంటే ఇట్లా ఓటీటీ థింగ్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఈజీ ఒకటి రాసి చెప్పడం అనేది. ఎందుకంటే ఎవరికైనా థియేటర్ రిలీజ్ అంటే ఒక భయం ఉంటుంది. అది అంటే ఇప్పుడు అగైన్ నౌ ఇట్ ఈస్ కంపల్సరీ థియేటర్ రిలీజ్ అయిపోయింది. ఏ మూవీ అయినా ఓటీటీకి వెళ్ళే ముందు థియేటర్ రిలీజ్ అడుగుతున్నారు, లేదంటే ఓటీటీ హ్యాస్ టు ప్రొడ్యూస్ ద కాంటెంట్. అట్లా అయిపోయింది. కానీ బట్ ఇనిషియల్లీ వెన్ ఇట్ స్టార్టెడ్ దట్ ఈస్ గుడ్ స్ట్రీమింగ్ ఉండడం. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ ఐ నో, బట్ వేరాజ్ ఇట్లా స్మాల్ మూవీస్ దానికంత లార్జర్ ఆడియన్స్ ఉండరు, థియేటర్కి వచ్చి చూద్దాం అనుకునేటోళ్ళు ఉండరు. అట్లాంటి దానికి ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ ఏ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇప్పుడు అంతెందుకు మనం మలయాళం ఎంత డిఫరెంట్ రీజనల్ కాంటెంట్ చూస్తున్నాం, థియేటర్కి వెళ్ళి చూడట్లేదు కదా, అంతా ఓటీటీలోనే చూస్తున్నాం కదా. సో ఇట్ ఈస్ గుడ్. మీ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది మిమ్మల్ని when it comes to storytelling? Did your background, family background కానీ your upbringing background కానీ did it play any role in your storytelling? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ ఓన్లీ మనకు పర్సనాలిటీ ఒకటి వస్తుంది కదా. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ ఫ్యామిలీ. ఇప్పుడు your father also was your father also storyteller? I mean, కూర్చోపెట్టి no. My mom was more into that. Okay, she reads a lot. ఆమె చదివిందంతా మాకు చెప్పడం. ఇప్పుడు షీ యూస్ టు రీడ్ లాట్ ఆఫ్ బుక్స్, షీ స్టిల్ రీడింగ్. సో ఇప్పుడు నాకు అస్సలు బుక్ చదివే హ్యాబిట్ లేదు, బట్ చెప్తే వినేటోని. అట్లా చిన్నప్పుడు కొన్ని చెప్పేది, ఇప్పుడు కొన్ని చెప్తా ఉంటుంది మమ్మీ, కొన్ని చిన్న స్టోరీస్ కానీ అది ఉంది. అది అట్లా చెప్పిండ్రు. నేను ఎట్లంటే ఐఎమ్ టాకింగ్ ఎట్లంటే మనకు ఒక ఈ అప్బ్రింగింగ్ వల్ల ఒక పర్సనాలిటీ వస్తుంది కదా, అది మనకు స్టోరీస్కి ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది అది. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్, ఒక విత్ అట్రిబ్యూట్స్ ఒక క్యారెక్టర్ బైబుల్ రాయడం నాకు కంఫర్టబుల్. అది కొంచెం ఇప్పుడు చాలా ఎట్లంటే అగ్రెసివ్గానో లేకపోతే చాలా లౌడ్ క్యారెక్టర్ కొంతమంది రాసి అది చాలా ఆర్గానిక్ కూడా అనిపిస్తుంది. టేక్ ఫ్యూ ఎనీ మూవీ, తెలుగు మూవీస్లో ఉంటుంది, మలయాళం, తమిళ ఎక్కడైనా ఉంటుంది. అది నాకు అప్పుడప్పుడు చాలా స్ట్రేంజ్ అనిపిస్తుంది. అరే అది చాలా ఆర్గానిక్గా ఉంది, చాలా బాగా రాసిండు, కానీ అది నాకు కాదనమాట. బికాజ్ నా పర్సనాలిటీ మీటర్ ఒకటి ఉంటుంది, దానికన్నా ఎక్కువ వెళ్ళలేను నేను. సో అది ఏంటంటే యాజ్ ఐఎమ్ వన్ మూవీ వరల్డ్ ఓకే, 2-3 మూవీస్ వరకు ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్లో వెళ్ళొచ్చు. బట్ ఒక దగ్గర అది జంప్ అవ్వాలి, దెన్ ప్రాబబ్లీ రైటర్స్ హెల్ప్ ఆర్ ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉన్న రైటర్స్ని తీసుకోవడము, ఈవెన్ స్టోరీ కూడా బయట నుంచి తీసుకొని దాన్ని డైరెక్ట్ చేయాల్సి వస్తుందేమో అప్పుడు. ఈవెన్ జస్ట్ టేక్ శేఖర్ కమ్లాస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు శేఖర్ కమ్లా ఆనంద్ మూవీ అప్పుడు ఎట్లున్నాయి క్యారెక్టరైజేషన్స్, మొన్న లవ్ స్టోరీలో ఎట్లుండే, లవ్ స్టోరీస్కి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. ఆయన టైప్ ఆఫ్ క్యారెక్టర్ అంటే కొంచెం కమర్షియల్ సైడ్ ఆబ్వియస్గా లార్జర్ ఆడియన్స్, కానీ ఆ క్యారెక్టర్స్ కూడా కొంచెం అది చాలా ఇంకా రూటెడ్ ఉంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అట్లా. Also, do you think regional cinema is getting the attention that it deserves? Yeah, it is because of OTTs, of course. ఇప్పుడు అంటే మన కాంటెంట్ అంటే మనం ఫుల్ సూపర్ లార్జ్ కాంటెంట్ ఇస్తున్నాం, మనకు సాలిడ్ అటెన్షన్ అయితే వస్తుంది తెలుగుకి అయితే. బట్ స్టిల్ చిన్న మూవీస్కి రావాలి, అదైతే ఉంది. చిన్న మూవీస్కి రావాలంటే ఓటీటీ గైస్, దే షుడ్ హ్యావ్ ఎ సపరేట్ స్లాబ్ ఫర్ గుడ్ కాంటెంట్, అట్లీస్ట్ గుడ్ కాంటెంట్. ఎందుకంటే వాళ్ళది ఇప్పుడు వెన్ వీ గాట్ ఇన్ టు సెల్లింగ్ బిజినెస్కి వెళ్ళినప్పుడు, మూవీ అంతా అయిపోయి అమ్ముదామని తిరుగుతున్నప్పుడు అర్థమైంది, దే స్పెండింగ్ హ్యూజ్ మనీ ఆన్ బిగ్ మూవీస్ కొనుక్కునేటప్పుడు, దేర్ ఎక్స్ప్లాయిటింగ్ ఆన్ స్మాల్ మూవీస్ అనమాట. ఇప్పుడు ఇంకా తక్కువకి తీసుకుందాం, ఫ్రీగా తీసుకుందాం అనే టైప్లో ఉన్నారు. నువ్వు
పెద్ద పెద్ద వాటికి అంతంత పైసలు పెట్టుకొని ఇక్కడ అది కొంచెం బ్యాలెన్స్ అవ్వట్లేదు అది. సో అఫ్ కోర్స్ రీజనల్ మూవీస్ ఆర్ డూయింగ్ గుడ్, కానీ మంచి కాంటెంట్ ఉన్నవి. వాట్ ఈస్ ద ఐ డోంట్ నో. అదే ఒక పబ్లిసిటీ మార్కెటింగ్ ఏమో అంటే రీచ్ ఎలా తెప్పివచ్చు చిన్న మూవీస్కి అయితే? లెట్స్ మీ మూవీస్ చిన్న మూవీస్ ఓన్లీ ఇప్పుడు మార్కెట్ ఎట్లుందంటే ఓన్లీ బజ్ వస్తేనే మూవీది వర్కౌట్ అవుతుంది. ఎంత బజ్ ఇప్పుడు అది నీకు మంచి మంచి రివ్యూస్ రావడం అంతా కదా. ఇప్పుడు వీ గాట్ గుడ్ రివ్యూస్ అండ్ ఆల్, మంచి అప్రిసియేషన్. అసలు అడగకుండా ఒక 30-40 యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పెట్టేసిండ్రు, ఎక్కడ మేము పే చేయలేదు, బట్ స్టిల్ ఆ బజ్ రాలేదు ఇంకా. సో అది ఇప్పుడు మలయాళం కాంటెంట్ పిఆర్స్ నెవర్ అప్రోచ్ చేద్దామని పెట్టుకున్నాం మేము పిఆర్. అంటే వెన్ వి డిడ్ థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ టైంలో పెట్టుకున్నాం. ఆ మినిమం చేసే థింగ్స్ చేసినాం అనమాట. కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ థింగ్ కావాలంటే యూ నీడ్ సమ్ సపోర్ట్ దేర్. అంటే ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని ఆఫ్ బీట్ మూవీస్ వర్కౌట్ అయినాయి మన దగ్గర. ఎందుకైనా అదే సమ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ విల్ పుష్ ఇట్, ఆర్ ఎ బిగ్ గై ఫ్రమ్ ఇండస్ట్రీ విల్ కమ్ అండ్ టాక్ అబౌట్ ఇట్. అప్పుడు ఇంకా కొంచెం ఇంకో స్టెప్ ఫర్దర్ వెళ్తుంది కదా. అది కొంచెం మిస్ అయింది మాకు. అట్లా ఇండస్ట్రీ సపోర్ట్ కానీ ఎవరైనా వచ్చి చెప్పడం అట్లాంటిది ఈ ట్రైడ్, బట్ అది వర్కౌట్ కాలేదు. బిగ్ నేమ్స్ ఉంటాయి ఎస్పెషల్లీ ఫర్ సటిల్ కాంటెంట్స్. చిన్నగా ఉన్న వాటికి ఇంకా ఎవరైనా ఒకరు కొంచెం పుష్ చేస్తే ఇంకా బెనిఫిట్లో పడతాం. అట్లా తరుణ్ భాస్కర్కి పెళ్లి చూపు, ఇప్పుడు టేక్ కేర్ ఆఫ్ కంచర్పాలెం, రానా దగ్గుపాటి, సురేష్ ప్రొడక్షన్స్ ప్రెజెంటెడ్ వాళ్ళు. సో లేదంటే అది మనకి ఎట్లా డైరెక్ట్ ఏదో ఓటీటీలో వచ్చేది చూసేటోళ్ళం. నేను కేర్ ఆఫ్ కంచర్పాలెం థియేటర్లో వెళ్ళి చూసాను, ఆ ట్రైలర్ చూసి అట్లా. What themes do you find yourself investing in or writing about? Any particular theme? ఇప్పుడు లైక్ సైకలాజికల్ థ్రిల్లర్స్ నాకు ఫస్ట్ నుంచి ఇష్టం. ఇంట్రెస్టింగ్. ఐఎమ్ నాట్ వన్ లానా నేను వన్ లా కాదు. అంటే బిగ్గెస్ట్ అండ్ డైరెక్ట్ ఎగ్జాంపుల్ అంటే బ్లాక్ మిర్రర్ లాంటి కాంటెంట్. అసలు అంటే ఫస్ట్ నుంచి ఒక ఏజ్ నుంచి అట్లాంటి కాంటెంట్ మస్తు ఇష్టం. కానీ అది చాలామంది చాలా ఎక్స్పెరిమెంట్ చేసేసి అదొక జోన్లో ఉంది. అండ్ బ్లాక్ మిర్రర్ అయితే ఇంకా దాన్ని ఇది టు నెక్స్ట్ లెవెల్. ఇంకా అంత మైండ్ బెండింగ్ అసలు నేను ఇక్కడ చూడలేదు. కొన్ని కొత్తవి బ్లాక్ మిర్రర్లో ఇప్పుడు రీసెంట్ సీజన్ తీసుకున్నా కూడా దట్ పార్ట్ ఆఫ్ రైటింగ్ ఐ వాంట్ టు ట్రై. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మైన్ ఆర్ వెరీ ఫీల్ గుడ్, ఆర్ వన్ వీఆర్ డూయింగ్ ఏ క్రైమ్ కామెడీ ఆల్సో. ఇట్లాంటి జానర్లో వెళ్తున్నాం. బట్ ఇఫ్ గెట్ ఏ ఛాన్స్ ఐ వాంట్ టు ట్రై. సో రైటింగ్ అంటే మీరు కూర్చుంటారా? డూ యూ రౌండ్ టేబుల్లో కూర్చొని డూ రైట్, ఆర్ ఎవర్ ఐడియాస్ వాళ్ళు వచ్చి దెన్ యూ బ్రెయిన్ స్టార్మ్ అండ్ దెన్ నువ్వు ఫస్ట్ ఒక బేసిక్ స్ట్రక్చర్ తోటైతే నేను స్ట్రక్చర్ అంతా రెడీ అయినాకనే ఐ విల్ బ్రింగ్ ఇన్ అదర్ పీపుల్. ఎందుకంటే కోర్ ఐడియా అప్పుడే వీ కాంట్ బ్రింగ్ ఇన్ డిఫరెంట్ మైండ్స్ అక్కడ. ఎందుకంటే అప్పుడు టూ మెనీ డైవర్షన్స్ అయిపోతాయి. ఐడియానే అటు ఇటు వెళ్ళిపోదామని అంటారు కొంత. సో మ్యాక్సిమం ఒక స్ట్రక్చర్ అంటే ఏబిసి ఒకటి ఇట్లా పోతుందిరా స్టోరీ అనేది అయిన తర్వాతనే ఐ విల్ సిట్ విత్ దెమ్. సో ఏమైనా ఫిలిం ఉందా విచ్ చేంజ్ యువర్ పర్సనాలిటీ ఆర్ చేంజ్ యువర్ థాట్ ప్రాసెస్ అబౌట్ లైఫ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్? పర్సనల్గా తీసుకున్నారు ఏదైనా మూవీ? నాకు పర్సనల్గా అంటే అట్లా కాకపోయినా అంటే ఇట్ ఎఫెక్టెడ్ మీ అంటే అది లైక్ ఐ టోల్డ్ యూ మై అప్బ్రింగింగ్ వాజ్ ఇన్ నల్గొండ. సో అక్కడ ఎట్లాంటి టైప్ ఆఫ్ కాంటెంట్ రిలీజ్ అవుతుంది మ్యాక్సిమం అంటే టైటానిక్, మేట్రిక్స్, జురాసిక్ పార్క్, ఇంగ్లీష్ అంటే చెప్తున్నా అంటే ఎక్స్పోజర్. బికాజ్ తెలుగు మూవీస్ అయితే మనకు ఉంది, తెలుగు మూవీస్ది, తమిళ్ మూవీస్ది ఉంది. ఎట్లయినా తమిళ్ మూవీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. తెలుగు డబ్ అయితే వస్తుంది. నాకు అట్లా ఒక మూవీ చాలా మార్చింది అంటే మార్చడం అంటే మోర్ దెన్ పర్స్పెక్టివ్ కాకపోయినా ఒక చిన్న థాట్ క్రియేట్ చేసిందంటే రిక్వైమ్ ఫర్ ఎ డ్రీమ్. ఓకే. ఎందుకంటే ఇట్లాంటి టైప్ ఆఫ్ కాంటెంట్ చూస్తూ వచ్చి సడన్గా ఫిలిం మేకింగ్, యానిమేషన్ ఉన్నప్పుడు సడన్గా రిక్వైమ్ ఫర్ ఎ డ్రీమ్ లాంటి కాంటెంట్ చూస్తే అసలు డిస్టర్బ్ అయిపోయినా అనమాట. షాషాంక్ రిడెంప్షన్ కానీ లేకపోతే మళ్ళీ నా ఇర్రివర్సిబుల్ ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. అంటే
మనకు ఆ టీనేజ్లో ఉన్నప్పుడు ఉంటుంది కదా, చాలా పవర్ఫుల్ రఫ్ కాంటెంట్ చూద్దాం, విచ్ ఇస్ ఇట్ సెన్సిబుల్ మళ్ళీ అట్లాంటిది. సో ఇవి చూసినప్పుడు అస్సలు అంటే అదొకటి చాలా డిస్టర్బ్ అయ్యి, బట్ అదే మేబీ అంటే నథింగ్ టు డూ విత్ ద ప్లాట్ ఆఫ్ ద స్టోరీ ఆర్ ఎనీథింగ్, బట్ అట్లాంటి ఫిలిం మేకింగ్ వల్లనే కొత్త ఐడియాస్ వచ్చినాయని చెప్పగలుగుతాను అట్లా. ఓకే. దట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్ కదా. అవును. సో రిక్వెమ్ ఫర్ ఎ డ్రీమ్ అది అట్లా హిట్ చేసింది అనమాట అసలు. ఇట్స్ నైస్. ఐ మీన్ సో డిఫరెన్స్ ఉందా బిట్వీన్ అన్ యాక్టర్ అండ్ స్టార్? అంటే లైక్ ఇప్పుడు నార్మల్గా జస్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్టర్ అండ్ స్టార్. సో ఆబ్వియస్గా స్టార్ విల్ కమ్ విత్ లాట్ ఆఫ్ ఒక బ్యాగేజ్ తోటి వస్తుంది కదా. హీ హ్యాస్ టు క్యాటర్ ఏ లాట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ హిమ్, అదొకటి ఉంటుంది. వేరేజ్ అన్ యాక్టర్ ఈజ్ యాక్టర్, వాడికి అన్ని కన్స్టెంట్స్ ఉండవు, జస్ట్ ఇచ్చిన క్యారెక్టర్ మంచిగా చేస్తే అయిపోతుంది అంటే టైప్లో ఉంటుంది. అంటే ఇప్పుడు లైక్ సే ఇప్పుడు ఎనీ మలయాళం, ఇప్పుడు రీసెంట్లీ సా దిస్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. నేను చూసాను. యాక్టర్ ఎవరో నాకు తెలియదు. తెలియదు నాకు కూడా. నేను అసలు ఎవరు వీడు హీరోలా లేడు స్టార్ట్ అయిపోయింది. ఇక వాడు నాకు అంటే ఫస్ట్ టైం అని ఒక పోలీస్ ఆఫీసర్ చూసిన అట్లా నిజంగా పోలీస్ ఆఫీసర్ ఫీల్ అట్లనే అనిపించింది ఆ క్యారెక్టర్. ఇంకా ఇప్పుడు సడన్గా అక్కడ ఫహద్ ఫాసిల్ ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్, కానీ అక్కడ ఫహద్ ఫాసిల్ పెట్టగానే అది ఫహద్ ఫాసిల్ అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఆ పర్సన్ పేరు తెలియదు, వాడి ఆ క్యారెక్టర్ నేమే నాకు వాడు అంత మజా వచ్చింది. నాకు కూడా తెలియదు. ఇంకా అదే మనకు అక్కడ స్టార్ పెట్టేస్తే చాలా ఆయన చుట్టూ అయిపోతుంది. మనకు కూడా కొంచెం అరే ఏం చేస్తాడు వీడు ఇప్పుడు, ఎట్లా చేస్తాడనే ఒక థాట్ స్టార్ట్ అయితే స్టిల్ ఇప్పుడు మేబీ మనమంతా అట్లీస్ట్ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అనుకున్నాం. అంటే ఒక ఆఫ్ బీట్ చూస్తాం, అది చిన్నప్పటి చూస్తున్నాం అలవాటు ఏంది అనుకున్నా కూడా ఇప్పుడు ఆఫ్ బీట్ చూడడానికి ఎట్లుంటుంది, వాడు యాక్సెప్ట్ చేయడు కొన్ని థింగ్స్ అటు ఇటు అయితే. ఇప్పుడు సూపర్ 30 ఉంది, దాంట్లో హృతిక్ రోషన్ యాక్ట్ చేసిండు, ఎంత డీగ్లామర్డ్గా ఉంటాడు. నిజంగా హార్డ్ కోర్ హృతిక్ ఫ్యాన్ ఒకరికి ఎట్లుంటుంది, అరే డ్యాన్స్ లేదు ఏంది, నువ్వు ఏంది లుక్లు ఎందుకున్నావు అని వాడికి అసలు సింక్ కాదు కదా. సో ఆబ్వియస్గా స్టార్కి అదొక బ్యాగేజ్ తోడు వచ్చి అదొక ఎక్స్ట్రా బర్డెన్ ఫర్ సాటిస్ఫై ఎక్స్పెక్టేషన్స్. యాక్టర్ కదా ఉండదు. సో ఇఫ్ యూ కుడ్ డైరెక్ట్ ఎనీ స్టోరీ టు రీమేక్ ఎ క్లాసిక్, which would that be? Which movie would that be? Remake చేయాలంటే I told you సినిమా పారడైస్. ఓకే, దట్స్ మై ఫేవరెట్. ఆర్ సిటీ ఆఫ్ గాడ్, అది కూడా ఇష్టం. మన సిటీ ఆఫ్ గాడ్ ఆల్రెడీ తెలుగులో ఎప్పుడో 2009లో ఎవరో చిన్న రీమేక్ చేసేసిండ్రు, సంభవాన్ని యుగే అని. అదంతా నాట్ అప్ టు ద మార్క్, బట్ దట్ ఈస్ ఆల్సో వెరీ గ్రేట్ మూవీ. సో ఓన్లీ ఇంగ్లీష్ మూవీస్, నాట్ హిందీ ఆర్? హిందీ అంటే ఇప్పుడు అంటే మన దగ్గర ఆల్రెడీ ఒక ఇప్పుడు సత్య కూడా మస్తు ఇష్టం నాకు, ఇద్దరు కూడా మస్తు ఇష్టం, కానీ అది ఆల్రెడీ మన యాంబియన్స్లో మన చుట్టుపక్కల అయిపోయింది కదా. మనం ఎంత చేసినా కూడా దాన్ని బీట్ చేయలేము. సో ఇట్లా బయట కాంటెంట్ అనుకో, అది మన దగ్గర అడాప్ట్ చేసి తీస్తే అది కొత్తగా అనిపిస్తుంది మన ఆడియన్స్కి. ఇప్పుడు సినిమా పారడైస్ షో చాలా మంది చూడని వాళ్ళు ఉంటారు మన ఇండియాలో, మన స్టేట్లో, లేకపోతే వాళ్ళకు మన టైప్లో అదే ఐ థింక్ సమ్ వన్ ట్రైడ్ ఆల్రెడీ, మరాఠీలో ఎవరో ట్రై చేశారు సిమిలర్గా. సో అట్లా చూడని కాంటెంట్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. ఓకే, ఫెయిర్ ఎనఫ్. సో ఐ మీన్ ఏమైనా స్టోరీ ఉందా విచ్ ఆర్ డైయింగ్ టు టెల్ బట్ హావెంట్ టోల్డ్ ఇట్? అదే వన్ హ్యూజ్ అంటే బిగ్ క్యాన్వాస్ ఒకటి ఉందన్నమాట కాంటెంట్ మాది. ప్రాబబ్లీ అదంటే మేబీ ఒక 2 movies 3 movies తర్వాత ఐ కెన్ పిచ్ ఇట్ టు సమ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ మేబీ. అంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో, వెరీ సెన్సిబుల్, బట్ అంటే ఒక ఇంటెన్స్, ఒక ఎమోషనల్ రైడ్ అనమాట, వేర్ చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో అది ఎప్పటినుంచో ఉంది, అది చేయాలి ఎప్పుడైనా ఫ్యూచర్లో. ఇప్పుడైనా చేద్దామంటే నేను ఇప్పుడు చేయడానికి రెడీ. బట్ ఏంటంటే కొలాబరేషన్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి ఇంకా దాంట్లో, అప్పుడు చేయవచ్చు. ఇప్పుడు కూడా చేయవచ్చు. అంటే డైరెక్టర్ కొత్తగా ఉండి అందరు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నా చేయవచ్చు, అది క్రాక్ చేయవచ్చు. కానీ నమ్మాలి అంతంత బడ్జెట్ పెట్టి, వెరీ హ్యూజ్ డైనమిక్స్, టూ మెనీ పీపుల్. విష్ యూ గుడ్ లక్ ఫర్ దట్. సో ఐ మీన్ వి ఆల్మోస్ట్ రీచ్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ ఇంటర్వ్యూ సార్. ఇంకా సో ఏమైనా అడ్వైజ్ ఉందా దట్ యూ వాంట్ టు గివ్ ఫర్ అప్కమింగ్ డైరెక్టర్స్ ఆర్ యాక్టర్స్? బికాజ్ నేనే అప్కమింగ్.
ఓకే. సో ఐ డోంట్ నో. బట్ ఐ మీన్ సిన్స్ యూ ఎక్స్పీరియన్స్ ది ప్రాసెస్‌లో ఇక వన్ థింగ్ అంటే నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన అనమాట. ఎట్లా అంటే మనం థాట్స్ పెట్టుకొని అట్లా పేపర్ మీద రాసుకుంటా స్క్రిప్ట్లు ఫోల్డర్స్ చేసుకుంటేనే మళ్ళీ ఎవరి దగ్గరనో అసిస్టెంట్గా కంటిన్యూ ఎక్కువ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆ ప్రాసెస్లో ఉండకుండా ఎంత జల్దీ వచ్చి ఒక చిన్న షార్ట్ ఫిలిము ఆర్ సమ్ ఏంది పైలట్ ఆఫ్ దట్ మూవీనో ఏదో ఒకటి విత్ సమ్ ఫ్రెండ్స్ యాక్టర్స్ తోటో చేసేయడం బెటర్ అని చెప్తా. ఎందుకంటే జస్ట్ కీప్ ఆ, స్ట్రగులింగ్. ఇది ఏంటంటే ఎందుకంటే Lead చాలా మంది తీసుకొని ఏదో ఒకటి. పోస్ట్ టాలెంటెడ్ మంది చాలా మంది ఉంటారు దీంట్లో. టాలెంట్ లేకుండా అంటే సినిమా వన్ ఈజ్ ఫిలిం లవర్ ఒకటి, ఫిలిం మేకర్ ఒకటి. అవును. అది కూడా ఒక Both are కన్ఫ్యూజన్ not ఉంటుంది. same. బోత్ ఆర్ నాట్ సేమ్. ఫుల్ సినిమాలు చూసేస్తా అని వచ్చేటోళ్ళు కూడా ఉంటారు ఫిలిం మేకింగ్కి. యాక్చువల్ ఫిలిం మేకర్స్ కూడా అండ్ ఉంటారు. జస్ట్ లీవ్ ఆ. సినిమాలు చూడటం వరకు మన పని చేయటం సో is not అది ఒకటి క్లారిటీ తెచ్చుకోవాలంటే యూ షుడ్ మేక్ ఫన్. చిన్నది పెద్దదా వాట్ ఎవర్. అండ్ ఫర్ ఏ వ్యాలిడేషన్ సెండ్ ఇట్ టు ఫిలిం ఫెస్టివల్స్. యూ గెట్ ఏ వెరీ డైరెక్ట్ ఆన్ ఫేస్ వ్యాలిడేషన్ దేర్. ఇప్పుడు బయట యూట్యూబ్లో ఏదో ఒకటి నడుస్తుంది, కానీ సెండ్ ఇట్ టు గుడ్ ఫిలిం ఫెస్టివల్స్. అక్కడ డైరెక్ట్గా చెప్పేస్తారు ఎట్లుంటే అట్లా. సో అది చేస్తే బెటర్ అని. సో ఒక్కోసారి ఫిల్మ్ ఫెస్టివల్ రికగ్నిషన్ వచ్చిన తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్? నో సీ లైక్ మేము పంపించినప్పుడు ఇట్ వాజ్ ఎ వెరీ ఆన్లైన్ థింగ్. బట్ ఇఫ్ అది ఆఫ్లైన్ వెళ్ళి అయి ఉంటే ఐ మైట్ హావ్ మెట్ సమ్ డిస్ట్రిబ్యూటర్స్ దేర్. అక్కడ నీకు ప్రతి ఎనీ బిగ్ ఫిలిం ఫెస్టివల్ విల్ హ్యావ్ బయట నీకు టీమ్ ఉంటుంది, ఇంటరాక్షన్ ఉంటుంది. అండ్ ఎవరెవరో యాక్టర్స్ రావచ్చు, డైరెక్టర్స్ రావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ రావచ్చు. ఈ ఇంటరాక్షన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఫర్ బిగ్ నెట్వర్కింగ్ అవుతుంది మెయిన్గా. సో ఐ థింక్ ఈ ఫీల్డ్ లో నెట్వర్కింగ్ ప్లేస్ అ మేజర్ రోల్, వెరీ మేజర్. టాలెంట్ కంటే if you can network Yeah. better. సో నెట్వర్కింగ్ ఎలా చేయవచ్చు? ఐ మీన్ ఇఫ్ నెట్వర్కింగ్ తెలుసుంటే మేము అసలు 2022లోనే మా సినిమా అమ్మేసుకొని ఇప్పటికి ఇంకో సినిమా 2 సినిమాలు అయిపోయి ఉండే. ఉంటుంది కదా ఒకటి, దర్ ఇన్ టు దిస్ సైడ్ నాట్ దట్ సైడ్. ఇక ఇటు ఉన్నాం బిజినెస్ సైడ్ కొంచెం నేర్చుకోవాలి మేము ఇంకా. సో హౌ డూ యూ కీప్ ఎవాల్వింగ్ యాజ్ అ స్టోరీ టెల్లర్? వాట్ డూ యూ డూ టు క్రాఫ్ట్ని బిల్డ్ చేసుకోవడానికి కానీ క్రాఫ్ట్ని షార్ప్ చేసుకోవడానికి? ఇప్పుడు కొందరు You write, you కొందరు read. బుక్స్ చదువుతారు, కొందరు మూవీస్ చూస్తారు. ఫర్ మీ నాట్ ఇన్ టు రీడింగ్, సో ఐ వాచ్ లాట్ ఆఫ్ కాంటెంట్. మధ్యలో ఫిలిం తీసే టైంలో చూడలేకపోయాను అసలు. నాకు కూడా అనిపించింది అసలు చాలా స్ట్రేంజ్గా ఉండే ఫిలిం. మాది ఎడిట్ నడుస్తున్నప్పుడు వేరే ఏది చూడబుద్ధి కావట్లేదు అనమాట. అట్లా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఐమ్ బ్యాక్ టు వాచింగ్ కాంటెంట్ చూస్తే ఏంటంటే మై మెయిన్ థింగ్ ఫర్ వాచింగ్ కాంటెంట్ అంటే ఒక కాంటెంట్ చూస్తే ఈ కాంటెంట్ లాగా మనం రాయొద్దు, ఇంకోటి దానికోసం చూస్తా. కాంటెంట్ అంటే ఏదైనా ఒక ఫిలిం చూసినామంటే మనం దాని దగ్గర కూడా పోవద్దు అసలు. మనకు ఒక ఐడియా ఆల్రెడీ ఒక 10 days నుంచి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సడన్గా దాని రిలేటెడ్ కాంటెంట్స్ ఇంకా పక్క పడేసేయాలి. ఎనీ ఫస్ట్ బేసిక్ థింగ్ ఆఫ్ ఎనీ స్టోరీ టెల్లింగ్ ఇస్ ఇట్ హ్యాస్ బిన్ న్యూ స్టోరీ. తర్వాత ఇప్పుడు ఆప్షన్ లేక పీపుల్ విల్ డూ. ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా, ఇన్ని రూల్స్లలోనే ఉంటుంది సినిమా అని కొంతమంది చెప్తారు. ఈ 20 or 24 లైన్స్లోనే ప్రతి స్టోరీ ఉంటుందని చెప్తారు. లవ్ స్టోరీ అంటే ప్రతి లవ్ స్టోరీ ఇట్లనే. అట్లా కూడా కోర్ ఆఫ్ ఎనీ స్టోరీ ఈజ్ టాకింగ్ అబౌట్ ఎ న్యూ స్టోరీ. సో ఇట్లా కొత్త కాంటెంట్ చూస్తుంటే అరే ఇఫ్ యూ కమ్ అక్రాస్ సేమ్ మన థాట్ ప్రాసెస్కి తగ్గట్టు ఆల్రెడీ ఒక కాంటెంట్ వచ్చింది మార్కెట్లో అంటే జస్ట్ కీప్ ఇట్ అవే. నిజంగా అది స్టిల్ స్పెషల్ టేకింగ్ తోటి మారిపోతుంది అంటే వేరేలాగా. నైస్ ఆన్సర్. సో లాస్ట్ క్వశ్చన్, మీకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా? అదే ఇప్పుడు రైట్ నో వీఆర్ పిచింగ్ ఇట్ టు ఫ్యూ ప్రొడక్షన్ హౌసెస్. ఓకే, ఏమైనా చెప్పగలుగుతారా దాని గురించి? ఆర్ నాట్? వన్ ఈజ్ ఎ క్రైమ్ కామెడీ అండ్ వన్ ఈజ్ ఎ లవ్ స్టోరీ. సో క్రైమ్ కామెడీనే ఐ థింక్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి తొందరగా. బికాజ్ లవ్ స్టోరీ అగైన్ ఏ కమింగ్ ఆఫ్ ఏజ్ లవ్ స్టోరీ. అది కొంచెం డౌట్ఫుల్గా ఉంది అది. ఎందుకంటే మళ్ళీ అంత ఎక్స్పెరిమెంటల్ కాంటెంట్ ఓకే చేస్తారా లేదా అని. బట్ ఐ థింక్ క్రైమ్ కామెడీ విల్ వర్క్. అండ్ అగైన్ క్రైమ్ కామెడీ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు థియేటర్ డైరెక్ట్ ఓటీటీ అయితే ఇంకా బెటర్ అని అనుకుంటున్నాం మేము. ఓటీటీ అది కూడా ఇఫ్ ఎనీ బిగ్ ప్రొడక్షన్
అప్రూవ్స్ ఇట్. వాళ్ళ త్రూ వీ వాంటెడ్ టు డూ ఇట్ డైరెక్ట్ ఓటీటీ. ఎందుకంటే అగైన్ థియేటర్కి టు మార్కెట్ ఇట్, మళ్ళీ పెద్ద ప్రమోషన్స్, దానికి మళ్ళీ సినిమాకి పెట్టేంత ఖర్చు అవుతుంది ఇప్పుడు. సో అదంతా సేవ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ సినిమా ఓటీటీ బడ్జెట్ ఆడియన్స్ ఎంత? ఆల్రెడీ ఫుల్ ఉన్నారు ఇప్పుడు మనకు ఓటీటీ ఆడియన్స్. ఓటీటీలో చిన్న బజ్ వచ్చి వైరల్ ఏంటంటే ఫుల్ అందరూ యూజ్ చేస్తారు కదా. Nice, interesting. So that's it, sir. That's it from my side. Yeah. Do you have any other